స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ తండ్రుల రోజు దినం. అంటే సత్యనాలు కదా చేసేది దినం. అంటే ప్రత్యేకించి ప్రపంచంలో ఉన్న తండ్రులను ఒకసారి గుర్తు చేసుకుని ఆ తండ్రి ప్రత్యేకతను తలపి వేసుకుంటూ ఇది ప్రపంచ తండ్రుల దినం అని ఏర్పాటు చేయటం జరిగింది. సరే, మంచిది. అయితే శారీరకంగా మనకి తండ్రి ఉన్నాడు. పక్క వాళ్ళని అడగండి. వందనాలు. మీ నాన్న బతికే ఉన్నాడా? మాట వింటావా, ఎదురు చెబుతావా? ముసలోడ నీకేం తెలుసు అరకుండా అడుగుచ్చు అంటావా? హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మళ్ళీ చెప్పండి. చానాలు బతకాలంటే నాన్న గౌరవించు, ఆయన చెప్పిన మాట విను, ఆయన సన్మానించు, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పండి. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు కాకుండా నియమిత కాలం రాకముందే నువ్వు ఊరికి పోకుండా ఉండాలంటే దేవుడు నిర్ణయించాడు ఇన్ని రోజుల దాకా నువ్వు భూమి మీద బతకాలి అని. కానీ నువ్వేం చేస్తావు? అమ్మకి నాన్నకి గౌరవం, మర్యాద, సన్మానం ఇవ్వక, వారి మాట వినక, వారు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేస్తున్నావంటే అర్థం ఏంటంటే ఆయన గీసిన గీతలను నువ్వే చెరుపుకుంటున్నావు. నీ అంతటా నువ్వే ఏం చేస్తున్నావు? పెందలాడి ఊరికి పోవటానికి పెట్టే రెడీగా కట్టి పెట్టుకుంటున్నావు నీకు నీవే. పక్క వాళ్ళతో చెప్పండి. అదేంది అన్న శాపనార్థాలు పలుకుతున్నాడు ఏంది తండ్రుల దినం రోజు? హల్లెలూయా. అంటే తెలియదు కదా, సంగతి తెలియదు కదా, విషయం చెప్పాలా? హల్లెలూయా. వద్దురా నాయన, ఎండ బాగా వస్తుంది, అది మొదలే తారు రోడ్డు, అరికాలు కాలుతాయి, ఏడుస్తావు, వెళ్ళొద్దు.
హల్లెలూయా. అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న తారు రోడ్డు మీదకి వెళ్ళొద్దు అనొచ్చుగా, కాళ్ళు కాలుతాయి, ఏడుతావు, ఏడితే ఆయనకెందుకో, నవ్వితే ఆయనకెందుకో. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకు తెలియదు కదా, విషయం తెలియదు కదా. హల్లెలూయా. కాళ్ళు కాలిన తర్వాత బొబ్బలు వచ్చి కింద పడి ఏడ్చి వామ్మో వాయో అని అల్లాడిన తర్వాత అప్పుడు గుర్తు చేసుకుంటారు, ముందే చెప్పాడు, బైబిల్లో ఉన్న మాటే చదివిచ్చాడు, సొంత పెత్తనం కాదు, దేవుడు చెప్పిన మాటని అన్న మనకు చెప్పాడు, వినలేదు కాబట్టి గతి పట్టిందని ఆ రోజు అర్థం చేసుకుంటారు కదా. హల్లెలూయా. చేపన అర్థాలు పెట్టడం కాదు, ఏంటి అని అంటే, తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు, చానాలు బ్రతికుంటావు. హల్లెలూయా. అట్లా కాకుండా తల్లిని తండ్రిని దుఃఖ పెట్టావనుకో, వారిని ఏడిపించావనుకో, ఆశీర్వాదానికి బదులు ఏమొస్తాయి? ఆశీర్వాదాలు ఏమీ మిగలవు. ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. శాపం రాకుండా ఉండాలంటే వాళ్ళ మాట వినాలి. హల్లెలూయా. రోజు వేటకి వెళ్తాడు, వేటాడిన కుందేలో అక్కడ దొరికిన ఏ జింకో వేటాడి తీసుకొచ్చి వండి పెట్టి కొద్ది గొప్ప నాన్నకు పెడతాడు. హల్లెలూయా. అయితే ఇంట్లో అమ్మ కూర వండి పెడుతుంటుంది, చిన్న కొడుకు తీసుకెళ్ళి గిన్నెకేసి చీతిగా ముసలాయన తిను అని ఇచ్చేసి వస్తున్నాడు. హల్లెలూయా. ఒక రోజున పెద్ద కొడుకుని పిలిచి అంటున్నాడు, నాన్న అంటున్నాడు, అరే నేను సావోదాలకు వచ్చేసా, పోతా పెందలాడి, టైం దగ్గర పడింది, నేను సావక ముందు నిన్ను ఆశీర్వదించాలనుకున్నా, పెద్ద కొడుకు కదా, ఆశీర్వదించుదామని నేను అనుకుంటున్నా. అయితే ఏం చేయమంటావు డాడీ? వేటకెళ్ళి వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి వండి నా దగ్గరికి తీసుకురా, అది తిని నిన్ను ఆశీర్వదిద్దాం అనుకున్నాను. హల్లెలూయా. అంటే దాని అర్థం, రోజు తెత్తలేదా, రోజు పెడతలేదా? హల్లెలూయా. రోజు పెద్ద కొడుకు కానీ బాధ్యత ప్రకారం వేటాడి తెచ్చుకున్నది తెచ్చి పెట్టడం లేదా? పెడితే ప్రత్యేకంగా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టరా బాబు అని ఎందుకు అడుగుతాడు? హల్లెలూయా. ఏదో ఒక రోజు తెచ్చిన మాంసంలో కడుపు నిండా తినేసి ఆశీర్వదించేవాడేగా, కానీ పెట్టటల్లా. హల్లెలూయా. ఎందుకని? ఈయన స్వతంత్ర జీవి కదా. అమ్మని అంటి పెట్టుకునేమో ఆయన ఉంటాడు. ఎవరు? చిన్న కొడుకు యాకోబు అమ్మని కనిపెట్టుకొని అమ్మ పక్కనే ఉంటాడు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన బజారు రౌడీ. హల్లెలూయా. ఈయన బజార్లమ్మటి తిరుగుతూ ఉంటాడు, అడవికి వెళ్తాడు, అటు వెళ్తాడు, ఏటాడితే దొరికిన దాన్ని తెచ్చుకొని వండుకొని తింటాడు. మరి ఎక్కడ ఉంటాడో, ఇప్పుడు తెచ్చి పెడతాడో ఏమో. బాధ్యత ప్రకారం తండ్రిగా పెద్ద కొడుకుని ఆశీర్వదించాలనుకున్నాడు, దీవించాలనుకున్నాడు. దీవించి చచ్చిపోదాం అనుకుని, ఒరే నాయన చచ్చిపోబోతున్నాను రా, సావక ముందు నిన్ను ఆశీర్వదించి చస్తా కానీ వేటకెళ్ళి వేటాడి తెచ్చిన దాన్ని వండి నాకు దగ్గరికి తీసుకురా పోరా అని చెప్పాడు. సరేలే అని పోయాడు. మధ్యలో ఎన్ని పెత్తనాలు ఎన్ని ఉంటాయి కదా వ్యవహారాలు. సాలుగా సక్రంగా వెళ్ళిన పని ముగించుకునే వచ్చేది ఉండదు కదా. హల్లెలూయా. వెళ్ళిన పని, అప్పగించిన పని నేరుగా వెళ్ళి పని చూసుకొని ఇంటికి రావాలి. పక్క వాళ్ళతో చెప్పండి, మీ అమ్మ 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి 2 కోడిగుడ్లు తెమ్మంది. నేరుగా కొట్టుకెళ్ళి కోడిగుడ్లే తీసుకుని వస్తావు, మధ్యలో 66 పెత్తనాలు చేస్తావా? అడగండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అట్ట కాదమ్మా, మా క్లాస్మేట్ దొరికింది మధ్యలో, అమ్మే ఎక్కడికి పోతున్నాం అని అంటే ఆ మాట్లాడతా లేట్ అయిపోయింది, అందుకని ఇప్పుడు వచ్చా. హల్లెలూయా. బాధ్యత నీకు అప్పగించబడింది అంటే బాధ్యత నెరవేర్చే వరకు, దాని ప్రతిఫలం అనుభవించే వరకు ఏం చేయకూడదు? మధ్యలో చెప్పరే, బోడి పెత్తనం చేయకూడదు, సొంత పెత్తనం చేయకూడదు, సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు, సొంత ఐడియాలు ఉపయోగించకూడదు. అది అనర్థం, మంచిది కాదు. హల్లెలూయా. ఎప్పుడు వెనకీడితే ఉండేవాడు, పాస్టర్ గారు కనిపెట్టుకుని ఉండేవాడు. ఈ పాస్టర్ గారు వెనకీడితే ఉంటాడు కాబట్టి ఏ అద్భుతం జరిగినా ఇతని కళ్ళ ఎదురుగునే జరుగుతుంది. కళ్ళారా చూస్తున్నాడు అద్భుతాలు. ఏం జరిగాయా, ఏం దేవుడు చేశాడా ఈయన ద్వారా అన్నీ చూశాడు. ఒకరోజు నేను ప్రార్థనలో ఉంటాలే కానీ ఆ పిల్లవాడు చచ్చిపోయాడంట. ఈ కర్ర ఎత్తుకెళ్ళి ఆ పిల్లోడి మీద పెట్టు. హల్లెలూయా. పిల్లోడి మీద పెట్టు, ఆ పిల్లోడు బ్రతుకుతాడు. ఎల్లు అని చెప్పి బాధ్యత అప్పగించి పంపించాడు. కర్ర ఎత్తుకుని వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళు ఇల్లు కనపడతారు. ఏం చేయాలంట? ఎవరికి కుశల ప్రశ్నలు అడగద్దు. బాగున్నారా, అంత క్షేమమేనా, ఏం అడగొద్దు, వేరే పని పెట్టుకోవద్దు, మధ్యలో వేరే వ్యవహారాలు వద్దు, వేరే ఆలోచన వద్దు. ఆ దారిలో వాళ్ళు కనపడతారుగా, పలకరీయకుండా పోతే ఏమని అనుకోరు. నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఎందుకు ఆ కర్ర ఇచ్చింది? సచ్చిన మనిషిని ఆ కర్ర పెట్టి బతికిచ్చి రమ్మని. బాధ్యత అప్పగించబడి అధికారం చేతపట్టుకొని ప్రయాణం ముందుకు సాగుతుంది. దారిలో మధ్యలో బోడి పెత్తనాలు చేయకూడదు. నేరుగా వెళ్ళి కర్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ వ్యక్తి బ్రతికాడు అన్నప్పుడు వచ్చి, సార్ పిల్లోడు బతికాడు అని చెప్తే ఈ గురువు సంతోషపడతాడు. కానీ ఈయన ఏం చేశాడు? మధ్యలో ఎన్ని వ్యవహారాలు, ఎన్ని వ్యాపారాలు, మధ్యలో ఎన్ని ఆలోచనలు, అన్ని మధ్యలో ఐడియాలు చాలా ఉంటాయిగా. తెలివితేటలు ముదిరిపోయేలా చాలా తెలివితేటలు ఉంటాయి. తలకు మించిన తెలివితేటలు, గురువు గారికి కంటే ఎక్కువ తెలిసిన తెలివితేటలు ఉపయోగించాడు. కర్ర ఎత్తుకుని పోయాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టే ఏం చేశాడు? కర్ర తీసుకెళ్ళి ఆడు పెట్టాడు. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లోడు బతకల. అదేంది? ఎందుకని బతకల? పంపించింది ఎవరు? ప్రవక్త. ప్రవక్త మాట ప్రకారం కర్ర తీసుకెళ్ళి కర్ర చచ్చిపోయిన శవం మీద పెట్టాడే కానీ ఆ పిల్లోడు బతకల. శవం లేచి కూర్చోలా, మాట్లాడలా. మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ వచ్చాడు. వచ్చి, సార్ అబ్బాయి బతకలేదండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అధికారం ఇచ్చి పంపించిన ఆయన అధికారం చెల్లుబాటు కాలేదు. ఆ మాట సాగలేదు, ఆ మాట నెరవేరలేదు. ఆ బిడ్డ బ్రతకాలి, బ్రతుకుతాడన్న విశ్వాసంతో ఈ వ్యక్తిని కర్రిచ్చల్లా పంపిస్తే ఆయన చెప్పిన మాట నెరవేరాల, బ్రతకల. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? పక్క వాళ్ళు అడగండి. ఈయన చెప్పిన పంపించిన ఆయన మాటలో తేడా అంటావా? కర్ర మోసుకెళ్ళిన ఈ వ్యక్తిలో తేడా అంటావా? ఎక్కడ లోటు జరిగింది? ఎక్కడ పొరపాటు జరిగింది? హల్లెలూయా. మాట తప్పని దేవుడు, మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయన మాట వ్యర్థంగా పోదు. ఆకాశం నుంచి చినుకు కిందకి రాలింది అంటే భూమిని తాకకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దా? పొర్రపాటున పోదు. దేవుని నోటిలో నుంచి ఒక మాట వచ్చింది అంటే అది ఆమేనని, అది నెరవేరకుండా జరగకుండా వెనక్కిపోదు అది. మరి దేంది? ప్రవక్త నోట మాట వచ్చింది కానీ ఆ మాట నెరవేరలా. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ వ్యక్తి
ఎత్తుకెళ్ళాడే కానీ మధ్యలో ఏం జరుగుతుంది? అధికారం అనే కర్ర చేతిలో ఉంది. పంపించినటువంటి ప్రవక్త మాట ఉంది. హల్లెలూయా. ప్రవక్త నోట వచ్చిన మాట నెరవేర్చడానికి, ఆమేన్ అని దాన్ని జరిగించడానికి పైన దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ కర్ర పెట్టాడు, జరగల. హల్లెలూయా. పంపిన ప్రవక్తలో తేడా ఉందా? ప్రవక్త మాట నెరవేర్చే దేవునిలో తేడా ఉందా? కర్ర మోసుకొని పోయినటువంటి ఈ శిష్యుల్లో తేడా ఉందా? ఎక్కడ తేడా ఉండి ఉంటుంది? ఆలోచించట్లా. 12 ముగిస్తారంటే ఇంకా ప్రసంగం ఇప్పుడు మొదలైంది. ఎప్పుడు ముగించాలా, ఎప్పుడు ఇంటికి పోయి పనులు ఉంటల్లా, పనులు చూసుకోవాలి కదా. ఆదివారం పని చేయకూడదు. రాళ్ళతో కొట్టి పాత్ర బందలో చంపేస్తారు. ప్రభు దినాన్న పరిశుద్ధపరచకుండా అపవిత్రపరిచినందుకు చంపేస్తారు. ఇప్పుడు దేవుడు సాగుపడతలా బతికెత్తున్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళాక మళ్ళీ పనికి వెళ్తూ ఉంటారు. సంపాదన మరి మిరగాయకపోతే డబ్బులు వస్తల్లా. 3 గంటల నుంచి 5 గంటలుగా 1 గంట 2 గంటలు చేస్తే ఏదో ఒక పని డబ్బులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తక్కువ అంచనా వేయకూడదు. సావగొట్టలేదు కదంటే ప్రేమిస్తున్నాడు. తప్పు చేయగానే కొడుకుని ఎప్పుడు తండ్రి సావగొట్టడు, చంపడు. తండ్రి ఏం చేస్తాడు? చెప్తాడు, మందలెత్తాడు. ఒకటోసారి ఏం వద్దన్నాగా ఎందుకు చేసావు? చేయకూడదు. డబ్బులు వస్తున్నాయి. అరే నీ డబ్బులు సలగొండ అన్ని ఇచ్చేవాడిని నేను. హల్లెలూయా. అన్నీ నేను ఇస్తాను. నా మాట విను చాలు, నువ్వేం చేయొద్దు. నా మాట విను, వద్దన్నది మాని, చేయమన్నది చెయ్యి చాలు. ఇంకా మిగతా సంగతి నేను చూసుకుంటా. హల్లెలూయా. ఈ మనిషి మధ్యలో కర్ర ఎత్తుకెళ్ళాడు కానీ కార్యం జరగల. వెనక్కి వచ్చాడు. సార్ చెప్పినట్టే చేశా కానీ జరగల. హల్లెలూయా. మరలా ప్రవక్త వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చచ్చిపోయిన అబ్బాయి లేచాడు, బతికాడు. అట్టి తేడా ఇప్పుడు ఎక్కడున్నట్టు? దేవుడి దగ్గర ఏమైనా పక్షపాతం ఉందా? లేకపోతే తీసుకెళ్ళి మాట చెప్పి అధికారం వల్ల ఇచ్చి పంపించిన దేవుని దగ్గర ఏమైనా తేడా ఉంది? ప్రవక్త దగ్గర తేడా ఏమైనా ఉందా? కాదు, మోసుకెళ్ళిన వ్యక్తిలోనే తేడా ఉంది. ఎందుకని? ఈయనకి మైండ్ ఒక చోట ఉంటుంది, మనిషి ఒక చోట ఉంటాడు. హల్లెలూయా. ప్రవక్త పక్కనే ఉంటాడు కానీ పనికి మాలిన ఐడియాలు చాలా ఉంటాయి. హల్లెలూయా. సొంత పెత్తనం, సొంత ఐడియాలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత జ్ఞానం ఉపయోగించే ఏదో తెలివితేటలు ఉన్నాయి. అందువల్ల దెబ్బతింటం జరిగింది. హల్లెలూయా. తర్వాత మనకు తెలిసిందే కదా, కుష్టి రోగి వచ్చాడు, బాగుపడ్డాడు. తెచ్చాను ఇద్దామని బంగారం, వెండి, బట్టలు అన్నీ తీసుకొయ్యా పాస్టర్ గారు అంటే అక్కర్లేదు ఎత్తుకెళ్ళిపో అన్నాడు. ఈ పాస్టర్కి ఏం తెలివే లేదు. ఎట్ట బతుకుతాడో ఏమో, సంపాదించుకోవటం తెలీదు ఈ తిక్కలోడికి. ఏమో ముసలోడు ఎడన్నా వస్తుంది, లోకుల సొమ్ము ఊరకు వస్తుందంటే ఇచ్చి గవ్వాన్లో వేసుకోవాలి. కానీ హల్లెలూయా. ఊరకు వస్తుందంటే వాటేసుకుని దాచిపెట్టుకోవాలి. కానీ ఊరకనే వచ్చేదాన్ని వద్దంటాడేంది, తీసుకుపోమంటాడేంటి? ఇంటికల్లా మోసుకొచ్చారు కదా, వచ్చిందాన్ని ఆయన చేత కాకపోతే దాచిపెట్టుకోవటం, కూడగొట్టుకోవటం చేత కాకపోతే నా బొట్టోళ్ళకి ఇస్తే కమ్మగా నేను తీసుకెళ్ళి వాడుకోను. వెండి, బంగారం, బట్టలు అన్నీ పంపించేసేస్తున్నాడు. హల్లెలూయా. వద్దయ్యా, ప్లీజ్ తీసుకోండి అండి, మీ ఇద్దామనే తెచ్చాం. బాగుపడితే కుష్ఠరోగం తగ్గిపోతే నీకు ఇద్దామనే తెచ్చా, తీసుకోరాదు. అక్కర్లేదు, తీసుకెళ్ళిపోమన్నా. హల్లెలూయా. కొంచెం దూరం అటు బానిచ్చి ఈ ముసలోడు ఎట్ట బతుకుతాడో సావుదాలకు వచ్చాడు కానీ వీడికి తెలివితేటలు పెరగల, బుర్ర పెరగల, వీడికి జ్ఞానమే లేదు. ఎట్ట బతుకుతాడు అయ్యామ దరిద్రం. సరే ప్రార్థన చేసుకొని కాసేపు చూద్దాం అని అటు ఇటు చూసి ప్రార్థన చేస్తున్నాడుగా కూర్చున్నాడు. ఇంకా ఆయనకు రెండో పని ఉంది, కలువ స్థితి స్తోత్రం ఆమె అని అంటుంటాడు అనుకొని అని మెల్లికి లేచిపోయి
ఇంక దౌడులు ఎక్కించుకున్నాడే, రథం ఆపి అయ్యా ఆగండి. ఏంది? ఎప్రాయిము నుంచి ఇద్దరు వచ్చారు, బట్టలను 2 మణుగులు బంగారం తెమ్మన్నాడు. ఎవరన్నారు? చెప్పాడు ప్రవక్త. ఆ ఏడిపేద అక్కడ ఉన్నప్పుడు ఏడిస్తే 2 బదులు 4 మణుగులు ఇచ్చేవాళ్ళంగా, ఇస్తానన్నప్పుడేమో ఆయన అట్ట హల్లెలూయా నీలిగాడు. ఇప్పుడేమో మళ్ళీ కాళ్ళ బెరానికి వచ్చి ఈమంటున్నాడు. అవునా? ప్రవక్త మీద నేరం మోపి తప్పు చేశాడు ఆయన ఉన్నప్పుడేమో అట్టన్నాడు. మీరు యువతలకు వచ్చినాక మళ్ళీ అడుక్కునే బేరం వచ్చి ఎప్రాయిం నుంచి ఎవరో ఇద్దరు చుట్టాలు వచ్చారా? నిజంగానే రాలా, అబద్ధం చెప్పాడు. తెమ్మన్నాడా గురువుగారు? అనలా. మరి ఏంది ఇది? సృష్టించి చెప్పేసి డబ్బులు బంగారం తెచ్చుకున్నాడు, అన్నీ తెచ్చుపెట్టుకున్నాడు. గెహాజీ అతను వదిలించుకొని పోయిన కుష్ఠరోగం బిడ్డ తరానికి అది నీకు అంటిపెట్టే ఉంటుంది. ఇంకక్కడికి ఎమ్మటి కుష్ఠరోగం మొదలొచ్చేసింది. అంటే ఎందుకంటే మధ్యలో సొంత పెత్తనం, సొంత ఐడియా, సొంత తెలివితేటలు. వాస్తవానికి 7 అద్భుతాలు జరిగాయి ఏలియా ద్వారా. వెంబడించిన శిష్యుడు ఎలీషా ద్వారా 14 అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఇంత గొప్ప ప్రవక్తను వెంబడించినటువంటి గెహాజీకి ఇంకా ఎన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉంది? ఎన్ని? 2 అంతల ఆత్మ కావాలన్నాడు. 2 అంతల ఆత్మ పొంది 14 అద్భుతాలు జరిగాయి ఎలీషా ద్వారా. ఎలీషా శిష్యుడికి 14 28 అద్భుతాలు ఇతని ద్వారా జరగాలి. కానీ మరి ఈయనేం చేశాడు? సొంత పెత్తనం చేశాడు. హల్లెలూయా. అట్ట కాదు, మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆమేన్. మనందరికీ పరలోకంలో తండ్రి ఉన్నాడు. అయితే తండ్రి ఇష్టం లేకుండా మనం ఏది చేయకూడదు, తండ్రి చిత్తం అయి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోకం చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చెయ్యివాడే పరలోకంలోనికి ప్రవేశిస్తాడు. అంటే తండ్రి చిత్తం నెరవేర్చాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు కుమారుడు భూమి మీద ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా తండ్రి చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఒక్క మాట అయినా మాట్లాడను, నేను ఏ పని కూడా చేయను. ఆయన నుంచి నేను వేరై నేనేమీ చేయను. ఆయన ప్రార్థన చూడు, 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుంచి. 17వ అధ్యాయం యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. హల్లెలూయా. తండ్రి నాకు ఏ పని అయితే అప్పగిచ్చాడో ఆ పని అంతా నేను చేసి ముగించాను. హల్లెలూయా. కాబట్టి పదే వచనం కూడా దాంట్లోనే 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండునట్టు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా
నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు వారిని అనుగ్రహించిన వారిని నీ నామమందు నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని వారిని భద్రపరిచితిని గనుక లేఖనము లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నీ యొద్దకు వస్తున్నాను. నా సంతోషం పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నా వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాదు కనుక లోకం వారిని ద్వేషించును. లోకం వాళ్ళని ద్వేషిస్తుంది. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు లోకానికి నన్ను పంపిన ప్రకారం నేను కూడా వారిని లోకంలోనికి పంపాను. వారు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీ యందు నేను ఉన్నలాగున మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలెను. మహిమను వారికి ఇచ్చితిని. నీవును ఉండవలెన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆమేన్. హల్లెలూయా. మనం గుర్తించుకోవాల్సింది, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు ఏమని? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నాం, అలాగనే వారు మనం ఏకమై ఉండాలి. నేను ఇప్పటిదాకా కాపాడా, ఇక మీదట నీవే వారిని దుష్టు నుంచి కాపాడు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధాలు కాదు, వాళ్ళు మనం ఎలాగనో పరలోక సంబంధాలు, అట్టని వీళ్ళు కూడా పరలోక సంబంధాలు. హల్లెలూయా. మనం పరలోక సంబంధాలు అయినట్టు వీళ్ళు ప్రభువుని నమ్మిన బిడ్డలు కూడా పరలోక సంబంధాలు. అందుకే లోకం వీరిని ద్వేషిస్తుంది. అందుకే సాతాను వీళ్ళని శోధిస్తుంది. అందుకని దుష్టుని నుంచి కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వారికి నీవు ఏ మహిమ అయితే నాకు ఇచ్చావో అదే మహిమ నేను వాళ్ళకి ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ప్రార్థనలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన మీకు తండ్రి, నాకు తండ్రి, పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చాలి. ప్రభువా ప్రభు అంటే కుదరదు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే పరలోకం వెళ్తాం. ఆయన చిత్తంలోనే మనం నడుచుకోవాలి, ఆయన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. ఆయన తండ్రి, మనమేమో కుమారులు కుమార్తెలు, ఆయన బిడ్డలు. పక్కలతో చెప్పండి, పరలోకంలో నాకు తండ్రి ఉన్నాడు. మరి నీకు భూమి మీద ఈ తండ్రి ఉన్నాడు, ఈయన జాలే. హల్లెలూయా. కాదు, ఆ తండ్రి చిత్తం నెరవేర్చే వ్యక్తి అయితే ఈ తండ్రికి కూడు పెడతావు. ఆమేన్. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి అయితే ఈ తండ్రిని సన్మానిస్తావు.
కాబట్టి పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలంటే ఆయనలో నీవు, నీలో ఆయన ఏకమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని వెలుపల పెట్టకూడదు, హృదయం లోపల ఉంచుకోవాలి. ప్రకటన గ్రంథం 3:21 చూడండి. ప్రకటన 3:20. నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచూ ఉన్నా. ఎవడైనను నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుతాం. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనెత్తును. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఆయన్ని హృదయంలోకి చేర్చుకోవాలి. యేసు ప్రభుని నమ్మల, స్వస్థత నీకు రాదు. యేసు ప్రభు వెలపల ఉన్నావు కాబట్టి ఈ స్వస్థత అనేటువంటిది మనుష్య పిల్లలుగా మారిన వారికి మాత్రం వాగ్దానం చేయబడింది. నీకు రాదు. మరి ఎట్ట చేయాలా? యేసుని ప్రభువుగా దేవునిగా హృదయంలోకి చేర్చుకోవాలి. హృదయం దగ్గర తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తే, హృదయపు వాకిలి తీస్తే ఆయన నీలోనికి వస్తాడు. నీవు ఆయన కలిసి హృదయంలో భోజనం చేస్తారు. అదేంది భోజనం? లోపల ఎట్ట చేస్తారు? తండ్రి అయిన దేవుడు లోపల నీ గుండెలో ఉంటే నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమైపోయి ఏం జరుగుద్దంట? భోజనం చేస్తారు. అవును, హల్లెలూయా. సహవాసం చేయటం జరుగుతుంది. హల్లెలూయా. భోజనం చేస్తారు. అవును, కలిసి సహవాసం చేస్తారు. అప్పుడు మానవాత్మ, నీలో ఉన్న మానవాత్మ, నువ్వు చేర్చుకున్నవే ప్రభువని, రక్షకుడని, దేవుడని హృదయంలోకి పిలుచుకున్నవే ఆ యేసు యొక్క ఆత్మ ఏకమైపోతారు. బండి పగ్గాలు బండికి కూర్చుని ఆయన చేతిలో అప్పగించినట్టు నీ మానవ ఆత్మ యొక్క పగ్గాలు ఆ పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనికి అప్పగించడం జరుగుతుంది. అప్పుడు ప్రాణం, ఆత్మ, శరీరం మొత్తం పరిపాలన అంతా కూడా దేవుని ఆత్మధీనంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆయన నీవు వేరువేరు కాదు, ఏకంగా ఉండిపోయారు. కాబట్టి ఒక్కటే. హల్లెలూయా. నీ ప్రాణం, ఆత్మ, శరీరాన్ని ఏం చేస్తాడు? దేవుని పరిశుద్ధాత్మ తన అధీనంలోనికి తీసుకుంటాడు. తన పరిపాలనలోనే, తన పెత్తనంలోనే నీ జీవితం సాగుతుంది. ఇక సైతాను కాడి కిందకి పోను కుదురుతుందా? కుదరదు. ఎందుకని? ఆల్రెడీ క్రీస్తు ఆత్మ నీలోనికి వచ్చాడు కనుక యేసయ్య కాడి కిందకి వచ్చేసావు. ఆయన కాడి కింద నీ యాత్ర సాగుతుంది కాబట్టి ఆయన కాడి కింద నుంచి నిన్ను బయటికి తీయటానికి కుదరదు. హల్లెలూయా. ఏ సైతాను నీ మీద ఏలుబడి చేస్తానికి వీలు కుదరదు. హల్లెలూయా. 10:10 చూడండి. యోహాను సువార్త 10:10. దొంగతనం చేస్తానికి వస్తాడు. ఎవరి దొంగ? సాతాను. దొంగతనమునకు, హత్యను, నాశనం చేస్తానికి వస్తాడు. కానీ మరి ఇంక దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దొంగతనానికి వస్తాడు, హత్య చేస్తానికి, నాశనం చేస్తానికి వస్తాడు. మరి ఇంక దేనికి రాడు. హల్లెలూయా. ఏడు దొంగ. అయితే 28 వచ్చిన చూడు, దాంట్లోనే 10:28. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నా కనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవడు నా చేతిలో నుండి వాటిని దొంగిలింపడు. కాబట్టి నువ్వు యేసుని ప్రభువని, దేవుడుని, రక్షకుడని ఒప్పుకుని
హృదయంలోకి ఎప్పుడైతే యేసుని చేర్చుకుంటావో, ఆయనలో నీలో ఆయన ఏకమైపోతారు. కాబట్టి మీ ఇద్దరు ఒకే కాడి కింద ఉన్నారు. కాబట్టి యేసు కాడి కింద నుంచి నిన్ను ఈ దొంగ అయిన సాతానుడు ఆయన చేతిలో ఉన్నావు. నువ్వు ఆయన చేతిలోంచి దొంగిలించజాలడు. ఎందుకంటే నువ్వు యేసు కాడి కింద ఉన్నావు. తిరిగి మరలా వాడి కాడి కిందకి తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు, ఆశ చూపిస్తాడు. కానీ వెళ్ళకూడదు. సహవాసం నుంచి వేరు కాకూడదు. నీలో యేసయ్య, యేసయ్యలో నీవు, ఇద్దరు ఏం చేయాలా? తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె. ఆ బంధంలో వెడతెగకూడదు, వేరు కాకూడదు, కలిసే ఉండాలి. ఎప్పుడు పలకరిస్తా, మాట్లాడుతా, ప్రార్థిస్తా, ప్రభుతో సన్నిహిత సహవాసం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పలకరిస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఇసుగకుండా ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ ఉంటే పనులు చేసుకుంటానే ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేస్తానే పలకరించుకుంటూ ఉండొచ్చు, పని చేసుకుంటూ ఉండొచ్చు. హానోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితోటి నడుస్తూనే పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. అవునా కాదా? అవును. మరి అలాంటప్పుడు నువ్వు కూడా, నీకు భర్త, పిల్లలు ఉన్నారు, నీకు భార్య, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారితో ఉంటూ కూడాను నడవచ్చు. హల్లెలూయా. ఆయనతో సహవాసం తెంపుకొని కాదు. ఒకవేళ దేవుని నుంచి నిన్ను వేరు చేసేది ఏదైనా బంధం అనుకో, దాన్ని తెంచుకోవాలి. హల్లెలూయా. తండ్రి కానీ సన్మానిద్దాం, దేవుని గౌరవిద్దాం. దేవుని తర్వాత నా తండ్రి ముఖ్యుడు. అందుకని మా నాన్న ప్రేమగా చూద్దామంటే నాన్న ఏమంటున్నాడు? చానాళ్ళ క్రితం మొక్కుబడి ఉంది. అమ్మ ఎక్కడ ఉందమ్మా? పక్క అమ్మని అడుగు. చానాళ్ళ క్రితం మొక్కుబడి ఉంది. ఎక్కడంట మొక్కుబడి? చానాళ్ళ క్రితం మొక్కుబడి ఉంది. ఎక్కడ? పోతుని కోస్తాను, కోడిని కోసి వస్తాను అని మొక్కుబడి ఉంది. కాబట్టి అక్కడ పోదాం రామంటున్నాడు తండ్రి. ఏం చేయాలమ్మా మరి? వెంకటరత్నమ్మ తల్లి చానాళ్ళ క్రితం మొక్కుబడి రమ్మంటున్నాడు. ఎట చేయాలా? ఇటు యేసు ప్రభుని నమ్ముకునే చర్చికి వెళ్తానే, దేవుని మాట, దేవుని చిత్తమే నెరవేర్చాల్సి వచ్చా. ఇప్పుడేమో కన్న తండ్రిని సన్మానించి కోడి పెడదామని, ఆయన మాట విందామని నేను ఆడకపోతే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? ఏమ్మా సుబ్బయ్యమ్మ తల్లి, ఆమేన్, హల్లెలూయా. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? చానాళ్ళ క్రితం మొక్కుబడి ఉంది అబ్బాయి, మొక్కుకున్నాను, అక్కడికి తీసుకెళ్ళిపోయి దాన్ని మొక్కుబడి చెల్లించుకుని వద్దారా అంటున్నాడు. ఇప్పుడు ఎట చేయాలా? ఏమా ఎటు చేస్తే బాగుంటుంది? హల్లెలూయా. అలాంటి విషయానికి వచ్చేసరికి తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములైనాను, అక్క చెల్లెళ్ళైనాను, ఎవరినైనా కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాడు. అంటే ఆయనకంటే ఎక్కువ తండ్రికి అవకాశం ఇచ్చి, తండ్రి చెప్పినట్టు కొలుపుకు పోయో, పోతును బలి ఇచ్చో, మొక్కుబడి తీర్చుకుని వస్తే ఏమైపోయినట్టు? దేవుడు కాదు ముఖ్యం, తండ్రి. అసలు లెక్క అయితే బైబిల్ ఏం చెబుతుందంట? తల్లినైనాను తండ్రినైనాను ఏం చేయాలంట? ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాదు. అదేంది? ద్వేషించమని అదే బైబిల్లో ఉంది, సన్మానించమని అదే బైబిల్లో ఉంది. ఎట చేయాలి? ఏం చేయాలి? అర్థం కావట్లేదు. ఏం చేయాల్సి అంటే మరి కన్న తండ్రే కానీ సన్మానిద్దామంటే, గౌరవిద్దామంటే ఆయన దేవుని ఇష్టానికి విరోధమైన ఇష్టం చెబుతున్నాడు. ఆయనకి సంతోష పెట్ట చూస్తే ఈడ తేడా వస్తుంది. మరి ఎట్ట చెయ్యాలి? అటు చూస్తే కన్న తల్లి ఒక మాట చెబుతుంది, ఒరేయ్ నేను చెప్పినట్టు ఏంట్రా అంటుంది. సరేనమ్మా అన్నాను అనుకో. ఈ పిల్ల ఉందే వాళ్ళ భార్య, ఆడోళ్ళు, నువ్వు ఎన్నన్నా, నిన్ను ఎంత చూసినా నీకు సిగ్గు లేదు, మీ అమ్మ చెప్పినట్టే ఉంటావు, నా మాట అసలు ఒక్కటి ఆలకించవు. హల్లెలూయా. ఇప్పుడు ఎట్ట చెయ్యాలా? అయ్యా
ఆడవాళ్ళని సంతోష పెడదామా లేకపోతే అమ్మను సంతోష పెడదామా? అమ్మ మాట వింటేనే ఈ అమ్మాయికి కోపం వస్తుంది. ఈ అమ్మాయి సంతోష పెట్ట చూస్తేనేమో అమ్మకి కోపం వస్తుంది. ఇప్పుడు ఎట్ట చెయ్యాలి? ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే అమ్మ మాట విని ఆడవాళ్ళని వదిలిపెట్టేసాడు. ఇంటికి బొమ్మే, నువ్వు నాకు ఇంకా వద్దులే, కుదరదులే కానీ మా అమ్మకి నీకు గిట్టటం లేదులే కానీ నువ్వు ఇంటికి బొమ్మాయి అనేసి ఏడాకులు రాసిచ్చి ఇంటికి పంపించాడు. వచ్చిన తర్వాత పక్కన వేరే పాస్టర్ గారికి సంగతి తెలిసింది. ఏం చేసావు? ఏం చేస్తావండి, ఈ పోడు ఈ బాధ తట్టుకోలేక మా భార్యని పంపించేసా, వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటుంది. అందుకేనంట ఈ గొడవ ఈ తగాదంతా. పొద్దున్న లేచిన కానించి పొనుకునేదాకా ఒకటే గోల. మనశ్శాంతి లేకపోతే నేను సేవ ఏం చేసేది? అందుకని ఆ పిల్లని ఇంటికి పంపించే ఇడాకులు ఇచ్చి. అదేంది? హల్లెలూయా. ఇప్పుడు ఈయన యుద్ధంలో పోరాటంలో ఓడిపోయినట్ట గెలిచినట్ట? పక్క వాళ్ళని అడగండి, ఏది ఈయన మంచి పని చేశాడంటవా లేకపోతే ఎట్టా? తిక్క కుదిరిందిగా ఆ పిల్లని పంపించేసారుగా. నీకు ఇప్పుడు తల్లి మాట వింటాడు. తల్లి ఏం చెబుతుంది? ఎవరి శబాసుర కొడుకు, నేను చెప్పినట్టు విన్నావు కాబట్టి మీ అక్క కూతురు ఉందిగా, ఆ పిల్లని ఇచ్చి చేద్దామని అందుకు నేను ఈ నాటకం ఆడింది. ఆ పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాపా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు కాపురం కలపటానికి ఆ కాపురం ఎడగొట్టేసేసి ఏం చేశారు? అమ్మ ఇది మంచిదేనంటావా? పక్కన వాళ్ళు అడగండి, అది న్యాయమేనంటావా? కరెక్టేనా? నీ దృష్టికి ఎట్టుంది? నువ్వే చెప్పు, ఎట్టుంది? కరెక్ట్గానే ఉందా? హల్లెలూయా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ కొన్నాళ్ళు ఆ పిల్ల ఇక్కడ కూడా ఉంది, ప్రార్థనకు వచ్చి జనాల పాటు ఇక్కడే ఉంది. కొద్దిగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి వాళ్ళ అమ్మకి ఒక ఐడియా వచ్చింది. పెళ్ళి ఇడికి ఎదిగి వచ్చింది, నా కూతురు పెళ్లి చేద్దామని ఐడియా వచ్చింది. ఐడియా ప్రకారం ఏం చేసింది? అమ్మాయి ఇంటికి పోతారమ్మని ఇంటికి తీసుకెళ్ళి మా తమ్ముడు కొడుక్కి పెళ్లి చేస్తే వాడికి పిల్లలే పుట్టలేదు. పుట్టారు కానీ ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. నీకు కానీ మగ పిల్లవాడు పుడితే ఇక నిన్నే ఏలుకుంటాడు, నిన్ను వదిలిపెట్టాడు. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తీసుకెళ్ళి పెళ్లి చేసింది. మళ్ళీ ఈ పిల్లకి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆడపిల్ల అన్నాక ఆ పిల్ల తల్లిని తీసుకొచ్చి, అత్త ఇదిగో మీ అమ్మాయిని నీకే అప్పకెత్తన్నా, ఇదిగో జాగ్రత్తగా జాక్కో, తల్లిని బిడ్డ నువ్వు జాక్కో. ఆ మొదటి పిల్లమే బాగుంది, ఈ 60 దాన్ని తీసుకొచ్చి నాకు అంట కట్టావు. మళ్ళీ ఆడపిల్లే పుట్టింది, మగ పిల్లవాడు పుడతాడని నాకు తీసుకొచ్చి అతికిచ్చావు. నాకు అక్కర్లేదు, ఇదిగో అని తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మ చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. నేనే ఆడ చచ్చానమ్మా, ఏ మిరగాయలు కోసుకొని సాగు పెట్ట బతుకుపో అని పంపించేసింది. అటు తల్లికి దూరమైంది, ఇటు భర్తకి దూరమైంది, ఇటు మందిరానికి దూరమైంది. ఎటు కాకుండా మధ్యలో హల్లెలూయా ఊగులాడుతూ ఉంది. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటక్కాయ్ బాగున్నావా అంటుంది. ఏం బాగోలే, నా బాగు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఆ దారిన వేరే ఊరు వెళ్తా ఉన్నాం, పనికి పోయి మూటాలో నడుచుకుంటా వస్తూ ఉంది వాళ్ళ ఇంటికి. రోడ్డు మీదే చూసి ఈ పిల్ల ఎవరినో చూసినట్టు గుర్తుంది అని వెళ్ళి కారు స్లో చేశా. వందనాలు అన్నావు అనుకుంటా వచ్చింది. ఏందమ్మా అంటే గుండు కొట్టి ఉంది, సన్నగా దట్టిమైపోయింది. ఏందమ్మా అంటే ఏం చేస్తావు, జ్వరం వచ్చినా చూడు ఒళ్ళు కాలుతుంది, జ్వరం వచ్చినా కానీ మిరగాయలకు బాగా తప్పలా, నా పరిస్థితి ఇట్టయింది. ఇంటి కోడికి జడి, బంతి కోడికి జడినట్టు అయిపోయింది. మరి ఎక్కడికి ఏ కోడికి దక్కిందంటమ్మా మా వెంకటరత్నమ్మ గారు? ఏ కోడి దొరికిందంట? హల్లెలూయా. కాదు, సొంత ఐడియాలు ఏం చేస్తాయంట? దేవుని చిత్తాన్ని అతిక్రమించేటట్టు చేస్తాయి. వద్దు, పరలోకమందున్న తండ్రి నీకున్నాడు, నీవు నీ తండ్రి ఏకమైపోవాలి. ఆమేన్. ఆయన తండ్రి నీవు కూతురువి, ఆయన తండ్రి నీవు కొడుకువి. నీ తండ్రి మాట జవదాటకూడదు. ఆయన ఆత్మ నీ ఆత్మ ఏకమైపోవాలి. అడుగడుగున ప్రతి మాట ఆయన లేకుండా ఏం చేయకూడదు.
ఆయన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన మాట చొప్పున నువ్వు వల వేస్తే విస్తారంగా చేపలు పడతాయి. ఆమేన్. నువ్వు చేసే ప్రతి పని ఏం జరుగుద్ది? సఫలం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన మాట జవదాట్ల. ఆయన గీసిన గీత దాట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గీసిన గీత దాటే స్థితిగతులు కొన్ని వస్తాయి. అయినా సరే గీత దాటకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి విరోధమైన ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి. హల్లెలూయా. పరిస్థితి ఇంక పెట్టి తప్పించుకునే ఛాన్సే లేదు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. గేట్ కాడ ఉన్న వాచ్మెన్, గేట్ కాడ ఎవరైనా వచ్చిన నమస్తే అనాలా, గేట్ తీయాలా, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గేట్ వేయాలి. వచ్చిన వాళ్ళకి ఎంత నమస్తే నమస్కారం అని చెప్పి మొక్కాల, నమస్కారం చేయాలి. ఈ వాచ్మెన్ అట్ట కాదు. మరి ఏం చేస్తున్నాడు? ఆ దేశపు రాజే వచ్చిన, రాజు గొప్ప, దేవుడు గొప్ప. రాజుగారు వచ్చాడు, వాచ్మెన్ కళ్ళే చూస్తున్నాడు. ఈ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? నీ దిక్కున్న కాడు చెప్పుకో, నేను మాత్రం వంగి నమస్కారం నేను చెయ్యను అంటే చెయ్యను. ఓయ్ ఏ వాచ్మెన్ నీవేం మైండ్ పోయింది ఏంది? రాజుగారు నీ కళ్ళి చూస్తుంటే నమస్కారం అని వంగి నమస్కారం చేయరాదా? నోరు మూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని అనుకుంటున్నా? ఎవరంట? నేను ఎవరిని అనుకుంటున్నా? నా స్థానం ఏంది? నా హోదా ఏంది? ఆఫ్టర్ ఆల్ 127 దేశాలకు మాత్రమే ఇతను రాజు. రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవుళ్లకు దేవుడైన ఆయన కొడుకుని నేను. ఆమేన్. దేవుని కుమారుణ్ణి నేను. కేవలం 127 దేశాలకు రాజుగారు అయిన ఆయనకి నమస్కారం నేను ఎట్ట పెడతా? పెట్టకూడదు. కర్రెచ్చి పంపిస్తా. ఎలీషా చెప్పాడు గెహాజీకి ఏమని? కర్రెత్తుకెళ్ళేటప్పుడు ఎవడైనా ఎదురెత్తే క్వశ్చన్ ప్రశ్న అడగద్దు, నమస్కారం చెయ్యొద్దు. హల్లెలూయా. యెహోవాను మాత్రమే మొక్కి నమస్కారం చేయాలి. సైతాన్ గాడు కూడా శోధిస్తూ యేసై దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకు ఒకసారి అట్ట నమస్కారం చేయరాదు, ఈ మహిమ మొత్తం నీకు ఇచ్చేస్తా. సైతానా పో, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి నమస్కారం చేయాల. నోరు మూసుకుని పోయింది. ఈయన మాత్రం నమస్కారం చేయను అంటున్నాడు. తలుసుకుంటే యోధా జాతి మొత్తం నాశనం చేసేస్తా. ఏందనుకుంటున్నావు? నాకు నమస్కారం చేయమైంది. మంత్రి నేను. మంత్రికి పుట్టింది ఏంటిది? అమ్మ ఏం పుట్టింది? పక్క వాళ్ళని అడగండి. మంత్రికి ఏం పుట్టింది అడగండి. పక్కన వాళ్ళని అడగండి. అటు ఇటు ఉన్న వాళ్ళని అడగండి. మంత్రి గారు అంటున్నాడు, యూదా అనే ఈ జాతి అసలు భూమి మీద లేకుండా చేస్తా అన్నాడు. పాపం. హల్లెలూయా. పాపం మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు లేచాడు. ముఖ్యమంత్రి గారు వచ్చి క్రైస్తవులనే వాళ్ళని లేకుండా చేసేస్తా అన్నాడు. అంతే, అదే ఆఖరి పిలుపు. ఆఖరి టైం అయిపోయింది. హాస్పిటల్ చేరాడు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది సెంటర్లో ఉంది, రోడ్డు అమ్మిటి బల్లేగా ఉంది, జంక్షన్ ఇది, సౌరాస్తాల హెబ్రోను, ఆ మందిరానికి 75 ఎకరాలు ఉంది. ఇది కానీ అయితేనా మనం ఆఫీసులన్నీ పెట్టుకోవచ్చు, బల్లేగా ఉంటుంది అని అంటే, గేట్ కాడ ఆయన అన్నాడంట, అయ్యగారిని అడిగి చెబుతానన్నా. అయ్యగారికి చెప్పు అంటే, అయ్యగారు అన్నాడంట, ప్రార్థన చేసి దేవుడిని అడిగి తర్వాత చెబుతా అన్నాడు. ఇది ప్రభుత్వానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దేవుడిని అడిగి నేను చెబుతా ఉండు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం చేతిలో ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఏంది నీ మొహం నువ్వు చేసేది? అది నా స్థలం. హల్లెలూయా. యెహోవాయే యుద్ధం చేయగా ఎవడు జయించగలరు? ఎందుకు అనవసరంగా ఆయనతో యుద్ధం పెట్టుకోవటమే కానీ
హల్లెలూయా, హల్లెలూయా. దేవునితోటి యుద్ధం చేసి గెలవగలరా? దేవుడే కాపరిగా వారి వెనక ఉంటే వెనక ఇటుపడి తరుముకొస్తుంటే ఏమంటల్లా మౌనంగా పోతున్నారు. ఈ చేత కానీ ఇశ్రాయేలీలు తరుముతుంటే పోతున్నారు, తన్నకుండానే పారిపోతున్నారు. వీళ్ళకి చేత కాదు యుద్ధం చేయటం, ఎట్టాగ తెలియదు పిచ్చోళ్ళు. తరుముకుంటూ వస్తున్నారు. ఏం జరిగిందంట? దేవుడే యుద్ధం చేస్తున్నాడు రా. రథాలు గరవట్లే, కదలతలేదు, చక్రాలు ఊడిపోతని, కనపడని రీతిలో వాళ్ళ దేవుడే మనతోటి యుద్ధం చేస్తున్నాడు. అర్థమైంది. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారు, గొసగొస చెప్పుకుంటున్నారు. దేవుడే యుద్ధం స్టార్ట్ చేశాడు రా. హల్లెలూయా. దేవుడితో యుద్ధం చేసి దేవుడితోటే విరోధం పెట్టుకొని గెలవగలవా? అట్టయితే మరి ఎట్ట చేయాలా? దేవునికి విరోధులు కాకూడదు. ఈ లోక స్నేహం దేవునితో యుద్ధం పెట్టుకోవటం అని తెలియదా? పక్కలకి చెప్పండి. ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే అర్థం దేవుడితోటి యుద్ధం పెట్టుకున్నట్టు. దేవుడితోటి యుద్ధం చేస్తున్నావు అని అంటే గెలవకపోగా ఏమైపోతావు? నష్టపోతావు. దేవుడితో యుద్ధం పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సౌలా, యెహోవాయే నీకు విరోధి కాగా, నీ పగవాడైపోగా నేనేం చేసేది అంటే ఎవరు ఏం చేయలేరా? ఎవరి చేత కాదు, కపాటం ఎవరి వల్ల కాదు. అందుకని దేవునికి విరోధంగా పాపం చేయకూడదు. ఏంటంట దేవునికి విరోధంగా పాపం చేయటం? అవును, దేవునికి విరోధం అంటే లోకంతో స్నేహం చేయటం. లోకంతో స్నేహం చేయటం అంటే ఏం చేస్తావు? నలుగురు పిలిచారు, నలుగురు దారిన మనం కూడా పోకపోతే ఊరుకుంటుందా? కులమంతా రమ్మన్నారు, కులంతో పాటు వాళ్ళు ఏం చేశారో అది చేయకపోతే ఎట్టా? ఈ లోకం, అది లోకంతో స్నేహం సంబంధం పెట్టుకుని లోకంలో నలుగురు చేసిన దారిలో, నలుగురు వెళ్ళే దారిలో నడుస్తున్నావు. దేవునితోటి విరోధం, దేవునితో యుద్ధానికి తలపడ్డావు. పక్క వాళ్ళతో చెప్పండి. కుల ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ లోక మర్యాదలు పాటిస్తున్నావా? దేవునితో యుద్ధం చేస్తున్నావు. అర్థమవుతుందా నీకు? అదేముంది, ఎప్పటి నుంచో పుట్టిన కులంలో అందరు చేసే ఆచారాలు అయ్యి ఉంటాయిగా. నలుగురితో పాటు నలుగులు వేయాలి, ముగ్గులు వేయాలా, పెళ్ళిళ్ళకి అన్నీ చేయాలి కదా. దినాలకి తద్దినాలకి వాటికి చేయాల్సినవన్నీ ఉంటాయిగా. ఏదో ఆదరింపు గుడ్లని చచ్చిపోయారు కాబట్టి అప్పుడు మాత్రం గడ్డం చేసుకోవాలా? ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎప్పుడో ఉన్న ఆచారాలు చేయకపోతే ఎట్ట? ఒరే నాయనా, నీకు అర్థం కావట్లా. దేవునితో యుద్ధానికి తలపడ్డావు. లోకంతో స్నేహం చేసి, నలుగురిని నచ్చేటట్టు చేసి, నలుగురిని ఇష్టపరిచి సంతోషపెట్టి దేవునితో తగాదా పెట్టుకుంటున్నావు. గెలుస్తావా? పక్క వాళ్ళని అడగండి. నష్టపోతావు. వద్దు, కొద్దిగా తగ్గు. నీ తెలివితేటలు తగలబడా. మనుషులు సంతోష పెడుతున్నావు కానీ దేవునికి విరోధంగా శత్రుత్వం చేసుకుంటున్నావు, తగాదా పెట్టుకుంటున్నావు. నీ దృష్టికి నేను మంచి పనే చేస్తున్నాను, మంచిదే కదా, నలుగురు చేస్తుందే కదా. కాదు, దేవునితోటి శత్రుత్వం పెట్టుకుంటున్నావు. ఈ లోక స్నేహం దేవునికి విరోధమని ఎరగవా? తెలుసుకోవాలి. తెలియకపోతే ఎట్టా? హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసే పనులు మన దృష్టికి మంచిగానే ఉంటుంది. పర్వాలేదు, మంచి పనే చేశాను. కాదు, అది దేవునికి ఇష్టం లేనిది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అంటే విశ్వాసం ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడు ఈ పని చేస్తాడు, దేవుడు నాకు ఈ మేలు చేస్తాడని ఆయన మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండగలుగుతాం. ఆమేన్. అక్కడే యేసు ప్రభు కూడా మాట అంటాడు ప్రార్థనలో, ఏమని? నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను కాబట్టి ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన ఎనికీడితే ఉండాలి అంటే నీకు ఆయనకి నీవు
అనుకూలంగా కలిసిమెలిసే ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులే చెయ్యాల. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అన్నీ దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నావా, అక్కడక్కడ కొద్దిగా ఇష్టం లేని వాటికి కూడా వెళ్ళొస్తున్నావా? హల్లెలూయా. వాళ్ళు ప్రియమైన బెస్ట్ ఫ్రెండ్లు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, దేవునికి విరోధంగా ఏదో చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి అక్కడి దాకా రమ్మన్నారు. రాకపోతే ఏమని అనుకుంటారేమో. హల్లెలూయా. స్నేహితులు చాలా దగ్గరగా ఆప్యాయంగా పిలిచారు, పోకపోతే ఏమన్నా బాధపడతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో. కాదు, దేవునికి విరోధమైనది వాళ్ళు ఎవరు చెప్పినా చేయకూడదు. నమస్కారం చెయ్యలా, నేను యూదుడిని, నమస్కారం చేయకూడదు, చెయ్యను అన్నాడు. జాతిని లేకుండా తుడిచిపెడతాను అన్నాడు. అనుకున్నాడు, అన్ని ప్రయత్నాలకు తలపెట్టాడు. చివరికి ఏమయ్యాడు? తాను తవ్విన గుంటలో తానే పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరితో పెట్టుకున్నా కానీ దేవునితో పెట్టుకోకూడదు. దేవుడితోటి పెట్టుకుంటే ఏమైందంట? దేవునితో కలబడి నువ్వు గెలుస్తావా? పక్క వాళ్ళు అడగండి. హల్లెలూయా. అందుకని పరలోకంలో నీ తండ్రి ఆయన దుఃఖ పెట్టకూడదు, ఆయనకు తిరుగుబాటు చేయకూడదు, ఆయన మాట వినాలి. ఆయన తండ్రి కాబట్టి ఆయన నీవు కలిసే ఉండాలి. విరోధంగా ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆస్తి అంతా నష్టం చేసుకున్నాడు. అంతా పోయినాక ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. దగ్గరలో దారిలోకి ఉండగానే చూసి తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంట చేర్చుకున్నాడు. ఇంట్లోకి వస్తే తండ్రి ఏమన్నాడు? హల్లెలూయా. తండ్రితో ఆయన ఒక మాట అంటున్నాడు. తండ్రి, పరలోకానికి నీకును విరోధంగా పాపం చేశామంటే, ఒకటి పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేసినట్టు, రెండు శారీరకంగా తండ్రికి విరోధంగా పాపం చేసినట్టు. కాబట్టి విరోధంగా పాపం చేస్తే ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వచ్చి తప్పయింది, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, క్షమించు. కొడుకుని అనిపించుకునే యోగ్యత లేదు, దాసునిగా చేర్చుకో. అప్పుడు తండ్రి ఏమన్నాడు? దాసుడివి కాదు, క్షమించాను కాబట్టి ఇక నువ్వు దాసుడు కాదు, క్షమించలేపో, మళ్ళీ అట్టాక పందులు కాడే ఆడే ఉండిపో అన్నాడా? అనలా. క్షమించలే కానీ కూలిోడిగా ఒకనిగా దాసుడిగా బతుకుపో అన్నాడా? అట్టనలా. క్షమించాను కాబట్టి తిరిగి నువ్వు మళ్ళా కొడుకువే. ఆమేన్. అది పరలోక తండ్రి ప్రేమ అలాంటిది. హల్లెలూయా. జారిపోయి తప్పు చేసావు, పొరపాటున నోరు జారావు, ఏదో పక్క వాళ్ళ మాటిని పొరపాటు చేయకూడదు చేసావు. ఏం చేయాలంట? తండ్రి దగ్గరికి చేరి, తండ్రి క్షమించు, తప్పు చేశా, యోగ్యత లేదు కొడుకు అనిపించుకోవటానికి. క్షమాపణ కోరుకుంటే తగ్గించుకున్నాడు, క్షమాపణ కోరాడు. దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టే పని వాళ్ళని పిలిచాడు. ప్రశస్త వస్త్రం ఇతనికి కట్టబెట్టు అన్నాడు, ఒకటి. రెండవది ఉంగరం తొడిగించు అన్నాడు. మూడవది చెప్పులు తొడిగించు అన్నాడు. ఈ తండ్రి యొక్క ప్రేమ చూడు, పరలోకంలో ఉన్న నీ తండ్రి ప్రేమ చూడు. నీవు కన్నా జరిగిపోయింది, ఏదో జరిగింది, అనకూడనిది ఏదో అన్నావు, వెళ్ళకూడని చోటుకి ఎక్కడికో వెళ్ళావు, పొరపాటు ఏదో జరిగింది. అయితే దేవుని వద్ద క్షమాపణ కోరితే ఆయన త్రోసివేయడు. యోగ్యత లేని నీకు యోగ్యత కలిగించి మరలా కుమారుడిగానే చేర్చుకుంటాడు. ఒకటి, ప్రశస్త వస్త్రం కట్టబెడతాడు. హల్లెలూయా. రాజులకి విలువైన ప్రశస్త వస్త్రం ఉన్నత అధికారులకి కట్టబెడతారు. అలాగనే తిరిగి మరలా నీకు యథారీతిగా యోగ్యత కల్పించి ప్రశస్త వస్త్రాన్ని కట్టబెడతాడు. ఆమేన్. రెండవది అధికారం అనే ఉంగరాన్ని తొడిగిస్తాడు. నీ అధికారం ఎక్కడికి పోదు, తిరిగి మరలా కొడుకుగానే అధికారపూర్వకమైన కొడుకుగానే చేర్చుకుంటాడు. హల్లెలూయా.
తిరిగి దేవుడు మరలా నీకు అధికారం ఇస్తాడు. ఒప్పుకుంటే, తప్పు జరిగిందని క్షమాపణ కోరితే దేవుడు త్రోసివేయడు. నువ్వు ఎంతో ఘోరం పాపం చేసావు, దేవునికి ఎంతో దుఃఖం బాధ కలిగించావు, పర్వాలేదు. ఆయన పరలోకపు తండ్రి త్రోసివేయడు. తన వద్దకు వచ్చేవారిని త్రోసివేసేవాడు కాదు. క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, క్షమిస్తాడు, వస్త్రం తొడగబెడతాడు, క్షమిస్తాడు, అధికారం అప్పగిస్తాడు, క్షమిస్తాడు, సమాధానమైన శుద్ధ మనస్సు అనే జోడు, చెప్పుల జోడు తొడగబెడతాడు. హల్లెలూయా. సమాధానం వచ్చేసింది కాబట్టి ఇంటి బయట కాదు, ఇంట్లోనే ఉండే అధికారం వచ్చింది. సమాధానం కలిగింది కాబట్టి ఇంట్లో వారు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ, తండ్రితో పాటు తండ్రికి సంబంధించిన బిడ్డలందరూ, ఇంటి వారందరూ కూడా సమాధానంగానే పలకరించుకుంటూనే ఉంటారు. వచ్చాడులే, ఆస్తి అంతా తీసుకెళ్ళి పాడు చేసి ఇప్పుడు కాంగ వచ్చాడులే, ఆడు ఇంట్లో కొంపలు ఉన్నంతవరకు నేను కొంపలేక రాను. ఇదేంది? ఈయన పెద్ద భక్తుడు, సీనియర్ భక్తుడు కాబట్టి భక్తుడు రాడంట. ఎందుకని? ఆడు తప్పుడు పని చేసి వచ్చాడు. అయితే ఏమైందంట? తండ్రికి ఇష్టమైంది, క్షమించి చేర్చుకున్నాడు. ఈయనకేందంట? హల్లెలూయా. ఈయనకేంది? ఈయన ఎందుకంట? కూషు దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు, తప్పు చేశాడు, తప్పే చేశాడు. ఏమకేమైందంట? కడుపులో మండుతుందన్న కోపం వస్తుంది, నేను ఎంత నీతిగా ఉన్నాను, వాడు ఎందుకు నీతిగా ఉండకూడదు? వాడు కూషు దేశస్తురాలు నీకు అమ్మాయిని, ఆ కర్రెముఖం దాన్ని ఎందుకు చూసుకోవాలా? మిరియమ్మకు కోపం వచ్చింది, అహరోనుకు కోపం వచ్చింది. హల్లెలూయా. మధ్యలో జరిగిన క్షమాపణ, సంధి, రక్త నిబంధన అదంతా ఇలాగ తెలియదుగా. తెలియక కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు మనమే తీర్పు తీర్చేస్తాం. అల్లా ఆయన మంచోడు కాదు, ఇది ఏమో మంచిది కాదు. కావచ్చు కూషు దేశస్తురాల్ని మోషే పెళ్ళి చేసుకున్నాడు, అవును నిజమే. హల్లెలూయా. దేవుడు ఆమెతో కూడా మాట్లాడిన మాట నిజమే, కరెక్టే. మోషేతోనా మాట్లాడింది, నాతో కూడా మాట్లాడలేదా? ఆ మాటకు దేవుడు కోపం వచ్చింది. మోషే ఏం పట్టించుకోవాలా, ఇవన్నీ ఏం లెక్కలో చేసుకోవాలా? దేవుడికి కోపం వచ్చి అహరోను, మిరియం మందిరానికి రండి అన్నాడు. మందిరానికి వచ్చారు. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడాలా అంతే అన్నాడు. ఇంకా ఒక్క మాటే, అక్కడికక్కడికే కుష్టి వచ్చేసింది. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది మధ్యలో మనకెందుకు? కర్రి ముఖాన్ని చేసుకుంటే మనకెందుకు, ఎర్ర ముఖాన్ని చేసుకుంటే మనకెందుకు? తప్పు తప్పే. కూషు దేశస్తురాలను చేసుకోకూడదనే నిబంధన ఉన్నది కరెక్టే, అవును, తప్పు జరిగింది. కానీ మోషే క్షమాపణ కోరుకొని సంధి కుదర్చబడింది, రక్త నిబంధన ఏర్పడింది. ఎలాగా? దేవదూత అడ్డగించి ఆపేసింది. ఎత్తిన కత్తి దించేలోగానే అడావుడిగా కొడుకుని తీసుకుంది, సున్నతి చేసింది, మొక్క తీసి కాళ్ళ కాడ పడేసింది. ఇందు మూలంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి ప్రకటించేసింది. కత్తి ఎత్తబడిన కత్తి దిగిపోయింది, శిక్ష రాల, తప్పిపోయింది. ఇవన్నీ తెలియదు కదా మిరియమ్మకి, అహరోనికి. కాబట్టి అడావుడిగా ఏదేదో అనేశారు, నోరు జారారు, కుష్టి రోగం కొనక్కొచ్చుకున్నారు. హల్లెలూయా. కానీ ఈ మనిషి ఏమంటాడు? వాడు ఎందుకు రావాలి ఇంట్లోకి? వాడు ఎంత తప్పుడు పని చేసినోడు, వాడు ఎందుకు రావాలి మన ఇంట్లోకి? మా నాన్న ఆయన ఎందుకు రానియాలా? నేను రాను అని బయట ఆగిపోయాడు. ఎవరు? పెద్ద కొడుకు. ఎప్పటి నుంచో ఉన్నాం, పెద్దోడు కదా, సీనియర్ కదా. మరి పెద్ద కొడుకు బయట నిలబడేది ఏంది? ఈయనకి ఇష్టం లేదు, ఆయన రావటం ఈయనకి ఇష్టం లేదు. అదేంది? తప్పుడు పని చేశాడు, కరెక్టే. వాడు సచ్చి బతికాడు, వాడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. నీ తమ్ముడు చచ్చిపోయి బతికి వచ్చాడు, తప్పిపోయి మళ్ళా తిరిగి ఇంటికి వచ్చాడు, తప్పు తెలుసుకుని వచ్చాడు కాబట్టి చేర్చుకోవాలి కదా. హల్లెలూయా. అందుకోసం అతని కోసం నేను విందు చేస్తున్నా. నీకేందంట కడుపు నొప్పి? నేను రానా? నేను రాను పో. తండ్రి బతిలాడి మళ్ళీ రాయ్యా, అమ్మాయి కాదు మా అమ్మ కదని మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తే ఇప్పుడేమైంది? అన్నా తమ్ముల మధ్య సమాధానం, చెప్పుల జోడు మళ్ళా కట్టబడినట్టు అయిపోయింది. హల్లెలూయా.
మరి ఇంటి వారందరూ తప్పిపోయి వచ్చిన ఆయనతోటి సమాధానంగా ఉన్నారా లేదా? అందరూ కలిసే ఉంటున్నారు. హల్లెలూయా. ఇంటిలో చేరిన ఏ ఒక్కరూ అసమాధానంగా ఉండకూడదు. అసమాధానంగా ఎవరితోటన్నా పలకట్టలేదంటే నీ చెప్పు తెగిపోయింది. ఒక చెప్పు బాగానే ఉంది కానీ ఒక చెప్పు మాత్రం తెగిపోయింది. హల్లెలూయా. తెగిన చెప్పుతోటి స్పీడ్గా పరిగెత్తుతారు కదమ్మా అయ్యా. ఒక చెప్పు బాగానే ఉంది, రెండో చెప్పు తెగింది. ఈ చెప్పు పరిగెత్తుంటే ఇది ఈడ్చుకుంటా రావాలి, అది ఊడిపోయింది కదా, తెగింది కదా. పక్క వాళ్ళని అడగండి, ఎడైనా చెప్పు తెగినట్టుందా? తొందరగా చెప్పు కుట్టుకో. పరుగు పందెం చాలా దూరం ఉంది, ప్రయాణం చాలా ఉంది. తెగిపోయిన చెప్పుతో గమ్యం చేరలేవు, బహుమానం పొందుకోలేవు. సమాధాన పడుగు. కావచ్చు మోషే చేసినట్టు దేవునికి విరోధంగా తప్పు చేసి ఉండొచ్చు నీ సహోదరుడు, నీ సహోదరి. ఏం చేయాలంట? మిరియమలాగా నోరు జారగాకు. ఆమె కుష్టి తెచ్చుకుంది, నువ్వు ఇంక మిగతా ఏం కొనుక్కొచ్చుకోబాకు. పక్క వాళ్ళని అడగండి, ఏం కొనుక్కొచ్చుకోబాకు, నోరు జారగాకు. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడి ఇంటికి చేరితే ప్రశస్త వస్త్రం కట్టబెడతాడు. రెండవది, ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే పరలోకంలో ఉన్న నీ తండ్రి ఆయన ఏం చేస్తాడు? అధికారం అనే ఉంగరం తొడగు పెడతాడు, అధికారం నీకు ఇస్తాడు, అధికారపూర్వకమైన బిడ్డగా మారుస్తాడు. మొదటి యోహాను 1:12 అంటాడు, తన్ను ఎందరు అంగీకరించుదురో వాళ్ళందరికీ ఆయన కుమారులు అవ్వటానికి అధికారం అనుగ్రహించను. అదే ఉంగరం అంటే. హల్లెలూయా. ఉంగరం కట్టబెడతాడు, ప్రశస్త వస్త్రం తొడగబెడతాడు, చెప్పుల జోడు కట్టబెడతాడు, చెప్పులు తగిలిస్తాడు. కాబట్టి అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగానే ఉండాలి. ఆమేన్. కాబట్టి మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? హల్లెలూయా. నిన్ను ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆయన అన్నీ నీయే, నీ అన్నీ ఆయనయే. కాబట్టి ఆయనకి నీకు వేరు చేసేటువంటి ఏ సంబంధం మనకొద్దు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? ఆ పరలోక తండ్రి ఎలాంటి వాడు అంటే నీకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. ఆయన నీకోసం ఆస్తి దాచిపెట్టాడు తెలుసా? చాలా ఆస్తి. ఆయన చేసే కార్యాలేమో నీ కళ్ళ కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి అర్థం కావు. అట్టాటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ పరలోకపు తండ్రి నీ కోసం ఏం చేశాడు? నీకు తెలియకుండానే యేసుని నమ్మినప్పుడే ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. భూమి మీద ఏడ కదా నేను కూర్చున్న మందిరంలో, కరెక్టే, శరీరం ఎడ కూర్చుకుంది కానీ నీ ఆత్మ ఆయన పక్కల అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఎడ కళ్ళు మోయంగానే అక్కడ కళ్ళు తెరుస్తా. హల్లెలూయా. అధికారపూర్వకమైన ఆయన బిడ్డవి. నీకోసం దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. నీకు విరోధంగా ఎవడైనా నోరు తెరిచాడా ఏమవుతుందంట? పగ తీర్చుకోవటం నా పని అంటున్నాడు. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎవడైనా నోరు జారినా చెయ్యి జారినా ఆయన చూసుకుంటాడు, అది ఆయన పని. ఆయనకు అప్పగిచ్చు. నువ్వు ఊరుకో, మౌనంగా ఉండు. నువ్వే పోయి తగాదాడతానంటే సరే ఆమెనే తగాదాడిని, నాకెందుకు లేని గమ్ముకుంటాడు. ఏది మంచిదంటావు? నీకు విరోధంగా ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, కీడు చేసినా అది ఆయనకు తగులుద్ది. ఆయన చూసుకొని ఆయనకి లేని బాధ నీకెందుకో? పక్క వాళ్ళని అడగండి. సొంత పెత్తనం చేయగాకు, సొంత తీర్పులు తీర్చగాకు, తొందరపడి అడుగు ముందుకేయగాకు. ఆలోచన కర్త ఆయన ఉన్నాడు నీకు. పరలోకంలో నీకు తండ్రి ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. పక్కలకు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి, నిన్ను గూర్చి మీ నాన్న చింతిస్తున్నాడు. చింతించవద్దు. చింతించి జాండర్ నేను ఎత్తు చేసుకోలేవు. చింతించి నీకు వచ్చిన బాధ తీసి పక్కన వేసుకోలేవు. చింత వల్ల ఏమొచ్చుద్దంట? ఏమొచ్చుద్ది రాజమ్మ? చింతించి వల్ల ఏమొచ్చుద్ది? అది ఎట్ట అయింది, ఇది ఎట్ట జరుగుద్ది, ఆ పొలం ఎట్ట, ఈ దోరెట్ట, ఈ బర్రెట్ట, ఈ కుక్కెట్ట అని వీటి వల్ల ఆలోచించినందువల్ల ఏమైందంట? బీపీ పెరుగుతుంది. బీపీ ఎనికి ఇడితే షుగర్ వస్తుంది. ఎక్కువ ఆలోచిస్తే షుగర్ వచ్చుద్ది తెలుసా? పక్కన అడగండి. షుగర్ పేషెంట్లను తీసుకెళ్ళిపోయి
టెస్ట్ చేసి చూడండి. షుగర్ ఎందుకు వచ్చుద్దంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు. విపరీతంగా ఆలోచించి షుగర్ దాకపోద్ది. ఎక్కువ ఆలోచించినందువల్ల ఏమైనా చేయగలుగుతారా? ఏం సాధించేది ఏం లేదు. బీపీలు, షుగర్లు, ఇంకా గ్యాస్ ట్రబుళ్ళు, ఈ ట్రబుల్లన్నీ కొనుక్కోచుకోవటమే తప్ప ఫలితం ఏమీ లేదు. హల్లెలూయా. నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు తండ్రి మీద మోపు. నువ్వు ఫ్రీ అయిపో, నువ్వు ప్రశాంతంగా ఉండు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, చింతించవద్దు. తర్వాత తగాదాడద్దు, తన్నులాటకు పోవద్దు. తర్వాత ఇంకేం చేయకూడదంట. నీకు ఏమేం కావాలో వాటిని గురించి ఆలోచించవద్దు. ఎందుకని? నీకు ఏది కావాలేనో మీరు అడగక మునిపే ఆయనకు తెలుసా తెలీదా? నేను చెప్పకుండా ఆయనకి ఎట తెలుసు. పక్క వాళ్ళు అడగని, నువ్వు చెప్పక ముందే నీకేం కావాలో, ఎప్పుడు ఇయ్యాలో, ఎలా ఇయ్యాలో, నీకేం చెయ్యాలో అన్నీ ఆయన ఆలోచిస్తున్నాడు. అన్నీ ఆయనకి తెలుసు. ఏ టైంకి అది చేయాల్సింది అది చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి తెలియదు అనుకోబాకు, నీ గురించి అన్నీ తెలుసు. పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఎంటికలు, తలలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్నీ లెక్క నీకు తెలియదు కానీ ఆయనకు తెలుసు అని చెప్పండి. దేవుడు మా పక్షమున ఉండగా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాడంట? నీ పక్షాన ఉన్నాడు దేవుడు. ఏం చేస్తాడు? యుద్ధాలన్నీ ఆయనే చేస్తాడు. నిన్ను గురించి చింతలన్నీ ఆయనే మోస్తాడు. నిన్ను గురించిన భారాల బాధ్యలన్నీ ఆయనే భరిస్తాడు. నీ కోసం ఆయన ఏమేం కావాలో అన్నీ దాచిపెడతాడు. హల్లెలూయా. ఏమేం దాచిపెట్టాడో, ఏమేం మేళ్ళు కూడబెట్టాడో, ఆస్తి ఎక్కడ దాచిపెట్టాడో అన్నీ అక్కడ ఉంటాయి. పోయిన తర్వాత నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిని చూడగానే కౌగిలించుకొని బేరని ఏడుస్తావు. డాడీ, భూమి మీద ఎన్ని నిందలు వచ్చినాయో డాడీ నేను చూసేయాలే, ఏడవ్వాకు. ప్రతి బాష్ప బిందువు తుడుతూ ఉంటాడు. డాడీ, నిన్ను నమ్ముకున్నాను కానీ అన్ని కష్టాలు, శ్రమలే వచ్చినాయి డాడీ, ఏడవ్వాకు. వాటికి జీతం నువ్వు పడిన శ్రమలో 10 రూపాయలు అయితే నేను 100 కోట్లు అంత ఆస్తి కూడబెట్టా. ఇదిగో తీసుకో. ఇందుక నాకు రానిచ్చింది కష్టాలు. అవును. తండ్రి శిక్షించని కుమారుడు చెప్పరా? తండ్రి శిక్షించని కుమారులు దుర్బీజులే కానీ అంటే చేతిత్తనాలా? అయితే మరి శ్రమ పొందితేనే నిజమైన ఇత్తనమా? హల్లెలూయా. మరి అట్టయితే శ్రమ అవసరమేనంటావా అనవసరమా? పక్క వాళ్ళని అడగండి. శ్రమ పొందితే దుర్బీజులం కాదు, చేదు ఇత్తనాలు కాదు, సరైన ఇత్తనాలం. హల్లెలూయా. కాబట్టి శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలగక ముందు దారి తప్పి త్రోవ తప్పి తిరిగా, ఇప్పుడు సత్యమైన సరైన మార్గంలో నడుస్తున్నా. అందుకని దావీదు అంటున్నాడు, నాకు శ్రమ కలిగి ఉండటం మేలే అయ్యింది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. లోకం అంతా ద్వేషిస్తుంది. ఎందుకని? నువ్వు పరలోక సంబంధివి కనుక ఈ భూలోక సంబంధులైన వారు ద్వేషిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కష్టాలు వస్తాయి కానీ మరి అన్ని కష్టాలు అయితే ఎవడు పడతాడు? వస్తాయి. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆమేన్. అరెకరం వేసిన వాడు కష్టానికను 60 ఎకరాలు వేసిన కష్టానికి అతను ఆ రైతుకి ఉండే కష్టానికి తేడా ఉంటుందా? పక్కన అడగండి. 1/2 ఎకరం నాటాడు, ఒరే వేసాడు. ఇంకొక ఆయన 60 ఎకరాలు వేసాడు. 6 కాదు 60 వేసాడు. మరి ఆయనకు ఉండే కష్టం ఈయనకు ఉండే కష్టం ఒకటిగా ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఏ పాపం చేశాడో అందుకే ఎన్ని కట్టాలు వస్తున్నాయి. యోబుని అన్నారుగా,
ఈ యోబుని కాదు ఆ యోబుని అన్నారుగా, అన్నారు. స్నేహితులే అన్నారు, ఎన్ని కష్టాలు అత్తని అంటే ఈయన ఎంత ఘోర పాపం చేశాడో అని అన్నారు. కానీ తీరా చూస్తే అంత అయిపోయిన తర్వాత రెండంతల ఆశీర్వాదం వచ్చింది. అంత గుడ్ల అప్పగించుకొని చూసి మనదే పొరపాటు అయింది, మనం అపార్థం చేసుకున్నాం, అనవసరంగా అన్నాం అని వాళ్ళే బాధపడ్డారు. హల్లెలూయా. ఒకసారి పాస్టర్ గారు సీతారత్నం గారి దగ్గర మేము చదువుతాడున్నప్పుడు వచ్చేవాడు. వచ్చి డ్రమ్ ఒకటి తీసుకునేది, డ్రమ్ కొట్టుకుంటూ పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన పచ్చి తాగుబోతు విజయవాడలోనే చదివాడు, పీజీ చేశాడు. పీజీ చదివినాక ఒక అమ్మాయిని, వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సాగుతూ ఉంది, తాగి రోడ్ల మిడిపడి తిరుగుతూ ఉండేవాడు. ఉద్యోగం వస్తే ఉద్యోగానికి పోలా, తాగి తందనాలు ఆడుతున్నాడు. చివరికి ఎక్కడో దేవుడు పట్టుకున్నాడు, మారిపోయాడు. అంతకుముందు సినిమా పాటలు పాడతాడు. సినిమా పాటలు పాడుకుంటా రాగాలు తెస్తా కాలేజీలో ఫంక్షన్లలో ఈయన ముందుండేవాడు. సినిమా పాటలు పాడి ఆ వ్యక్తి తాగి అక్కడక్కడ రోడ్ల మీద పడతా చివరికి పట్టబడ్డాడు, మారిపోయాడు, యేసుని నమ్ముకున్నాడు. ఇక మెల్లిగా యేసుప్రభు పాటలు రాస్తా ఉన్నాడు. పాటల రికార్డింగ్ మొదలు పెట్టేసి రాసిన పాటలు రాసి రికార్డ్ చేస్తున్నాడు. ఈ పాట పాడేటప్పుడు మధ్యలో వంత పాలకాల, ఆ పాడే పాటకి అనుకూలంగా కోరస్ పాడాల. ఈ కోరస్ పాడేదానికి 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఈ కావ్య పోటీ వలన 4-2 పిల్లల్ని తీసుకొచ్చి, అమ్మాయిలు నేను చెప్పిన పాటని మీరు వెనక కోరస్ పాడుతూ ఉండండి, ఈ పాట రికార్డింగ్ చేద్దాం అన్నాడు. సరే పాట రికార్డింగ్ చేస్తా ఉన్నాడు. ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు. అప్పుడు రౌండ్గా క్యాసెట్లు ఉంటాయి. ఆ రౌండ్ క్యాసెట్ రిలీజ్ చేస్తే అంత అమ్ముడు పోతున్నాయి. అందరు భలేగా ఉంది, అబ్బా బాగుంది, భలే పాడాడి నన్ను మెచ్చుకున్నారు. ఒక్కొక్క రికార్డింగ్కి చాలా ఖర్చు అవుతున్నాయి. అప్పట్లో 30,000 40,000 పెడితే చాలా క్యాసెట్లు వస్తాయి. ఆ క్యాసెట్లు అన్నీ అమ్మేసి డబ్బులు వస్తే సంతోషంగా సేవ సాగుతూ ఉంది. ఇంకొక రికార్డింగ్ ఇంకొకటి పెడదామని పాట పాడుతూ ఉంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ పక్కన పెట్టేసి, మీరు కోరస్ పాడుతూ ఉంటారు, నేను పాట పాడుతాను అమ్మ అంటే, సరే అంకులు, అట్టగా అంకులు అని వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళ భార్య వచ్చింది, చూసి వీళ్ళందరూ ఎందుకంట నీకు, ఎవరంట, ఇక 6వ తరగతి 7వ తరగతి చదివే ఈ కావ్య అంత పిల్లలు ఎంత, ఈ పిల్ల బ్యాచ్, వీళ్ళు ఎందుకంట నీకు, వాళ్ళని ఆపేసాయి, వాళ్ళు రావద్దని చెప్పు, చర్చికొద్దని చెప్పు అంటుంది. అదేందమ్మాయి నీకేం వచ్చింది, పాటలో వంత పాడటం వల్ల, కోరస్ అందియటం వల్ల నాకు అలుపార్చుకోవటానికి పాట బాగా రమ్యంగా బాగా సాగుతుంది కదా, నీకేమైందంటే, ఇదిగో నేను చెప్పినట్టు వింటావా లేదా. హల్లెలూయా. ఏంటి నువ్వు చెప్పేదంటే, ఆ కోరస్లో వీళ్ళని ఎవరిని పెట్ట మాకు, సరే వేరే పిల్లలు మళ్ళీ ఇంకొకళ్ళు పెడతా ఉంటావు, పళ్ళు అంటుంది, పళ్ళు ఎరగొడతాను అనుకుంటా అంటుంది. హల్లెలూయా. చివరికి ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది. ఏమైందమ్మాయి నీకు, ఏ రోగం వచ్చింది, రికార్డింగ్ చేసినంతసేపు అక్కడ ఉంటారు, కొద్దిగా ప్రాక్టీస్ చేసినంతసేపు ఉండి వాళ్ళు బడికి వాళ్ళు పోతారు, వాళ్ళ వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని అడిగితే, నాకు అనవసరం, వద్దన్నాను, నేను చెప్పినట్టేనా, వినకపోతే ఇంటికి పోతా అని అలిగిపోయింది, ఇంటికి పోయింది. తర్వాత వాళ్ళని పెద్ద మనుషులు పంపిస్తే సంఘ పెద్దలు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. రామ్మ అంటే అవే నేను రాను అని మొండికేసి చివరికి మొన్న ఆయన చచ్చిపోయిన తర్వాత అప్పుడు అక్కడే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాడయ్యాడు. ఆ చిన్న పిల్లోడిని సంఖ పెట్టుకుని పోయింది. మొన్న ఆయన చచ్చిపోతే ఆ డిగ్రీ చదువుతున్న పిల్లోడిని తీసుకుని వచ్చి శవాంకాలి చూసి ఇంకా అతను అట్టట్ట ఏమని అనుకోరు చూసేవాళ్ళు, అమ్మో ఎంత ప్రేమ పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన పడిన బాధలు, అవమానాలు, కష్టాల మధ్యలో చాలా పాటలు రాశాడు. హల్లెలూయా. ఆ మధ్యలో ఒక పాట దాంట్లో రాసుకొచ్చాడు, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా అని. ఆ పాటలన్నీ ఆయన పడిన బాధలే, కష్టాలే. ఒకరోజు ఇంటికి పోయాం, పోతే ఏంటండి
ఎలా ఉన్నారు, ఏం సంగతి అంటే, పర్లేదు బ్రదరు, దేవుని మహాదయ్యను బట్టి మన్న ఎక్కువ త్రోళ్ళు ఉన్నారు కదా, ఆ పిల్లలు అన్నం వండికొచ్చి పెడతారు, బాబాయ్ తినని ఇక్కడ ఆ అన్నం తింటా ఉన్నాను. స్వార్థ సేవకి వెళ్ళిన కాడ అక్కడ వాళ్ళు ఒక ముద్ద పెడితే ఆ పూట ఆడ గడిచిపోద్ది, అట్లాగే సాగిపోతుంది, ఇబ్బంది లేదు బ్రదరు, కాకపోతే కొంచెం మధ్య ఆరోగ్యం దెబ్బతిందయ్యా అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్లు ఎగతాళి చేశారు, భార్యను తెచ్చుకుని కాపురం చేయించుకొని చాతగాల నీకెందుకో అన్నట్టు ఎన్నెన్నో అన్నారు. అందుకే అన్నీ కలపోసుకుని ఆయన ఆ పాటలన్నీ వేరుగా ఉంటాయి. ఆయన పేరేం పేరయ్యా? అయ్యా గండిగొంట రాజుబాబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని తిరస్కారాలు పొందాడో, ఎంత కష్టపడ్డాడో, కానీ ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. ఆమేన్. మరి నీకు నాకు, అవును, పరుగు పందెం కాబట్టి ఓడిపోవద్దు, సాగిపోవాలి. ఎన్ని వచ్చినా లెక్కలు వేసుకోకూడదు. మరి ఏం చేయాలా? నీ బలం చాలదో, మరి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ బలం పొందుకో. దేవా, నీ ఆత్మ బలంతో నాలో నీవు, నీలో నేను, ఇద్దరం ఏకమైపోదాం. నీ మాట లేకుండా అడుగు వెయ్యను, నీ ఆలోచన లేకుండా ఎక్కడికి పోను, నువ్వు ఏది చెబితే అదే చేస్తా. అయితే ఆయన చెప్పింది వినాలా? హల్లెలూయా. పక్క వాళ్ళు ఎవరు మాటలో, ఎవరి సలహాలు మనకు వద్దు. హల్లెలూయా. రాకడ రెడీగా ఉంది, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడదాం. హల్లెలూయా. మధ్యలో మనకే ఐడియాలు వద్దు, ఎవరి ఉద్దేశాలు, ఎవరి సొంత సలహాలు, ఎవరి సొంత ఐడియాలు మనకొద్దు. మన ఐడియా మనకొద్దు, పక్కవారి ఐడియా అస్సలే వద్దు. మనకి ఒకటే ఆలోచనకర్త ఆయన యొద్ద నుంచి. పరలోకంలో ఆయన నీకు తండ్రి, నువ్వు ఆయన కూతురువి. పరలోకంలో ఆయన తండ్రి, నీవు ఆయన కుమారుడివి. కాబట్టి ఆయన మాట లేకుండా, అనుమతి లేకుండా ఏదీ చెయ్యొద్దు. ఆయన మాట విను, ఆయన స్వరం ఆలకించు, మాట్లాడతాడు. పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన నీ తండ్రి. మీ నాన్న దగ్గర ఎంత స్వతంత్రం ఉందో అంతకంటే ఎక్కువ స్వతంత్రం తండ్రి దగ్గర ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారిని ఎవరో కొట్టాడు, ఏడ్చుకుంటా వచ్చాడు. ఆడ చుట్టూ చాలా జనం ఉన్నారు, అటు ఇటు దిక్కులు చూస్తా ఉన్నాడు, సీదేస్తున్నాడు, తుడిచేస్తున్నాడు. నేరుగా వచ్చి పిల్లోడు ఎక్కడికి వస్తాడు? 100 మందిలో ఉన్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి గట్టిగా మెడ వాటేసుకుని డాని ఎడతాడు. ఏరా, ఎవరు కొట్టింది? అల్లవాడు కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కాబట్టి స్వతంత్రం ఉంటుంది కనుక అందరిని వదిలిపెట్టి ఎంతమందిలో కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి వాటేసుకుని మెడ గట్టిగా మెడ వాటేసుకుని, నానా ఏమైందిరా? పడ్డాను, మాకు వాళ్ళు దెబ్బ తగిలింది, సరేలే దాన్ని కట్టేద్దాంలే పద. హల్లెలూయా. అలాగా తండ్రి దగ్గర నీకు ఎంత స్వతంత్రం ఉంటుందో, పరలోకపు తండ్రి దగ్గర అంతకంటే ఎక్కువ స్వతంత్రం ఉంటుంది. ఒక తండ్రి కుమారుడు ఎంత సన్నిహితంగా, ఫ్రెండ్లీగా, సన్నిహితమైన స్నేహితుల్లాగా అలాగా కదలగలిగితే నీవు ధన్యుడు అవుతావు. ఆమేన్. కాబట్టి ఇక మీదట నీ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని మెడబొట్టుకుని విడిచిపెట్టవద్దు, ఆయన కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టద్దు. ఆయనకి నీకున్న బంధం తెంచే ఏ స్నేహితులైనా మనకు అక్కర్లేదు, ఏ డబ్బు అయినా అది మనకు వద్దు, ఏ బంధుత్వం అయినా అది వద్దు. దేవునికి నీకు తండ్రి కుమార్తెల బంధం, తండ్రి కుమారుల బంధం, ఈ బంధం తెగిపోకూడదు, తెంచుకోకుండా జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. మొన్న వైజాగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త కనపడ్డాడు. ఆయన ఎంత పెద్దోడో అని నేను అక్కడికి వెళ్ళి చూసి ఫోన్లో అన్న ప్రార్థన చేపిద్దామని అడిగా. ఎక్కడున్నారు బ్రదర్ చెప్పండి, నేనే వస్తానని వచ్చేసాడు. హల్లెలూయా. చిన్న కుర్రాడే, జస్ట్ చదువు అయిపోయింది, ఇప్పుడు నోగు మేసాలు వచ్చిన కుర్రాడు, మామూలు ప్రవక్త కాదు. దేవుని మహాకృపను బట్టి వెళ్ళి ఆయన కలవటం జరిగింది. 3 ఏళ్ళగా తీసుకెళ్ళా, 3 చోట్ల ప్రార్థన చేయించా. ప్రార్థన చేస్తే వాళ్ళు నోటి దర్శనం చూస్తున్నారు, ఇదేంట్రా బాబు, ఈయనకి ఎట్ట తెలిసింది మొత్తం చెప్పేస్తున్నాడు. ఒకటి అసలుకి ఇప్పుడు 6 ఏళ్ల క్రితం జరిగిన సంగతి కూడా బయటికి తీసి మొత్తం చదివేస్తున్నాడు. ఎట్ట తెలిసి ఈయనకి
అని ఆశ్చర్యపోయారు. దేవుని మహాకృపను బట్టి, అయ్యా ప్రభు చిత్తం అయితే ఒకసారి మా దగ్గరికి కూడా రావచ్చు కదా అంటే, ప్రార్థన చేయండి బ్రదర్, నేను కూడా ప్రార్థన చేస్తా, ప్రభు ప్రేరేపిస్తే ఎల్లు అని దేవుడు చెబితే ఎప్పుడు వెళ్ళమంటాడో అడిగి పలానా తారీఖు దేవుడు వెళ్ళమన్నాడు బ్రదర్, మీ ఊరు మేము వస్తున్నామని చెప్పి వస్తానన్నాడు. ప్రార్థన చేయండి. ఆయన పేరు ఆదాం గ్రేస్. ఏం పేరు? నా పేరే కానీ దానికి తోక తగిలిచ్చాడు గ్రేస్. యూట్యూబ్కి వెళ్ళిపోయి మీరు ఆదాం గ్రేస్ అని కొట్టండి. కొడితే కుర్రోడు ఎర్రగా తెల్లగా ఉన్నటువంటి కుర్రోడు ఫోటో వచ్చింది. ఆయన వాక్యాలు, ఆయన చెప్పే ప్రసంగాలు, ఆయన ప్రవచనాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఒక వారం 10 రోజులు ప్రభు చిత్తం అయితే సాధ్యమైనంత తొందరలో ఆయన మన దగ్గరికి రాబోతున్నాడు. ప్రార్థన చేయండి. హల్లెలూయా. చిన్న వయసులోనే అంత స్థాయికి ఎలా అంటే ఏమీ లేదు. తండ్రి కొడుకు బంధాన్ని తెగిపోకుండా జాగ్రత్తగా బంధాన్ని కనిపెట్టుకుని జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకుంటూ సాగుతున్నాడు. కాబట్టి అడుగడుగున మనతో మాట్లాడుతూనే ఉంటాడు, ఆయనతోటి మాట్లాడుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పమన్నది తీసి నీకు చెప్పేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మీరు కూడా ఆ రకంగానే తండ్రి కుమార్తె బంధం, తండ్రి కుమారుల సంబంధం తెగిపోకుండా, మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆమేన్. ఆ తండ్రితో నీ సంబంధాన్ని తెగిపోకుండా కాపాడుకుందువుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. మనం చెప్పకముందే మన పరలోక తండ్రికి మన గురించి సమస్తం తెలుసు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఆయన నీ కోసం దాచిపెట్టాడు. ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏ టైంకి ఏం చేయాలో అన్నీ సిద్ధం చేశాడు. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. బాధ్యత కలిగిన తండ్రి ఆయన. భూలోకంలో కొంతమంది తండ్రులు పట్టించుకోకుండా పిల్లల్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏది అవసరమైన దాన్ని కొని ఇవ్వకుండా, వారికి ఏ టైం ఏం చేయాలో చెయ్యక బాధ్యత లేకుండా ఉంటే, ఈ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. బాధ్యత కలిగిన తండ్రి. ముందుగానే అన్నీ సిద్ధపరిచాడు. ఏదేనిలో ఆదాముని సృష్టించి ఉంచాలనుకున్నాడు. మనసులో ఆలోచన వచ్చినప్పుడు మనిషికి ఏం కావాలో సకల జాతి వృక్షాలు, అక్కడ ఏమేం కావాలో అతనికి అవసరమైన యావత్తు నివసింపటానికి యోగ్యమైనదిగా ఏదేనో చుట్టుపక్కల సమస్తాన్ని ముందుగానే సృష్టించి అంతా సిద్ధం చేసిన తర్వాత అప్పుడు మట్టి బొమ్మను ఆదామును సృష్టించి ఊపిరి ఊది తోటలో పెట్టాడు. అంటే నిన్ను గురించి ఆయన అనాది సంకల్ప ప్రకారం అన్నీ ముందుగానే సిద్ధం చేశాడు. కాబట్టి ఆయనకి తెలియదు అనుకోవద్దు. నిన్ను గురించి అన్నీ తెలుసు. నిన్ను గురించి చింతించటం లేదు, పట్టించుకోవట్లేదు అనగాక, నిన్ను గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే దివారాత్రం నిన్ను గురించి ఆలోచిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నీ పరలోకపు తండ్రి. ఆయన బాధ్యత కలిగిన తండ్రి. ఆయన నీ భారమంతా భరించే తండ్రి. ఆయన ముందుగా అన్ని సిద్ధం చేసిన తండ్రి. ఆయన సదుద్దేశాలు, నిన్ను గురించి మంచి ఉద్దేశాలు, మేలుకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్న తండ్రి. ఆ తండ్రికి నీకు ఉన్న బంధం తెంపటానికి సాతానుడు మధ్యలో పండు తీసుకొచ్చి ఆశ చూపించాడు. హవ్వ ద్వారా ఆజ్ఞ మీరాడు. మనం అలా ఆశ చూసి దేవుని బంధాన్ని తెంచుకోకూడదు. దేవా, ఎక్కడైనా నీకు విరోధమైంది నాలో కనపడితే దాన్ని దూరపరచు. నీకు నాకు ఉన్న సంబంధం, తండ్రి బిడ్డకు ఉన్న అనుబంధం తెగిపోకూడదయ్యా. నీకు విరోధంగా ఏమైనా చేసింటే క్షమించు. నా చెయ్యి విడిచిపెట్టద్దు. నన్ను విడిచి ఎడంగా వెళ్ళిపోవద్దు. నేను నీ బిడ్డనయ్యా. యేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. నన్ను గురించి ఇంతగా చింతిస్తున్న వారు ఎవరు లేరు ఈ భూమి మీద. కానీ నా గురించి ఎంతగానో చింతిస్తున్నావు. నా యుద్ధాలన్నీ నీవే చేస్తున్నావు. నా అక్కర్లన్నీ నీవే తీరుతున్నావు. నా వ్యాధి బాధలో ఓదార్చి బాగు చేస్తున్నావు.
అన్ని పరిస్థితుల్లో ఒంటరిని కాదు, ఏకాకిని కాదు, అనాదిని కాదు, నీ ఉన్నావయ్యా. నీకు స్తోత్రం. నీ సన్నిధి కొరకు స్తోత్రం. నేనెక్కడున్నా, ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా నన్ను అనాదిగా వదిలిపెట్టడం లేదు. నా పక్కనే ఉన్నావు కానీ నేను గమనించటం లేదు. క్షమించయ్యా. నీ ఉనికిని నేను గ్రహించలేకపోయాను. దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు. దేవుడు నాకు న్యాయం చేయటం లేదు. దేవుని మీద విసుగు చెంది ఏందో మాట్లాడుతున్నా. క్షమించయ్యా. పట్టించుకునేవాడివి, పలకరించేవాడివి, పరిస్థితులన్నీ మార్చేవాడివి, సరి అయిన సమయోచితమైన సహాయం చేసే దేవుడు నీ ఉన్నావు. నాకు చాలయ్యా. నీతో ఉన్న సంబంధం తెగిపోకూడదయ్యా. మన ఇద్దరి సంబంధం తెంచేది ఏ బంధువైనా, ఏ ఆస్తి అయినా, ఏది నాకు అక్కర్లేదయ్యా. నీవు నాకు కావాలి యేసయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి కుమారుల సంబంధం, తండ్రి కుమార్తెకుండే బంధం, ఆత్మ సంబంధం, అది తెంపటానికి సాతానుడు పొంచి ఉంటాడు. వాడి కుయుక్తులు తంత్రాలు పసిగట్టి వాడిని దూరంగా కాలితోటి తన్నేసి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్య మెడ పట్టుకొని నేరుగా యేసయ్య ఒడిలో చేరిపోయి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిలాడు. నీవు నాకు కావాలయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీ కాళ్ళు వదిలిపెడతానని పెనుగులాడి యాకోబు యేసు పాదాలు పట్టుకున్నట్టు నీవు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఆయన విడిచిపెట్టద్దు, ఆయన నుంచి దూరం కావద్దు. ఆయనతో నీతో ఆయనకున్న బంధం ఎక్కడ తెంపుకోవద్దు. ఎక్కడైనా నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు యేసయ్యా. నిన్ను గాయపరిచి ఉంటే, నిన్ను దుఃఖపెట్టుంటే క్షమించు. నా మాటలో, నా చూపులో, నా ఆలోచనలో, నా క్రియలో ఎక్కడైనా నిన్ను దుఃఖపెట్టేనేమో క్షమించు. అడుగుదాం. బంధాన్ని తెంపి వేసుకోకుండా సంబంధాన్ని కలుపుకుందాం. కలిసి ఉన్న సంబంధం విడిపోకుండా జాగ్రత్త చేయమని ఆయనతో సంబంధాన్ని కలుపుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. దయాళుడైన తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. పరలోకంలో మాకు తండ్రి ఉన్నాడు, సమస్తం ఎరిగిన తండ్రి నీకు వందనాలు. మేము అడగకముందే సమస్తం తెలుసుకుని ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. మా గురించి చింతిస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా కోసమై మేలుకరమైన తలంపులు కలిగి ఉన్న దేవా, మంచి ఉద్దేశాలు మా కోసం సిద్ధపరిచి ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. పరలోకంలో ఉన్న నీవు మాకు తండ్రివి. తండ్రి స్థానంలో మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నీలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ మేము కనుగొనలేము దేవా. అసహ్యములము, హేయులము, నీచులము, నీకు విరోధంగా పాపము చేసి నిన్ను గాయపరిచిన వారము అయినప్పటికీ ద్వేషించగా నీ వద్దకు వచ్చిన మమ్మలను శారదీసి నీ కవిగిట చేర్చి మా కన్నీరు తుడిచి మా వ్యాధులు స్వస్థపరిచావు, మా బాధలు తొలగించావు, మా దారిద్ర్యత దూరపరిచావు, మా అక్కర్లన్నీ తీర్చావు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువా కనికరం కలిగిన తండ్రి, ఉన్నతమైన నీ కనికరంతో శారదీశావు. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను హక్కున చేర్చుకున్నావు, ఆదుకున్నావు, ఆదరించావు. పడిన గుంటలో నుంచి లేవనెత్తావు. మా ప్రతి పరిస్థితిని చక్కబర్చావు. దీన దశలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్నావు. నీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు. యోగ్యులము కాదు కానీ పనికి మాలిన మమ్మలను ప్రయోజకులుగా చేశావు. బహుదూరమైన మమ్మలను నీకు కుమారులు కుమార్తెలు అనిపించుకోవటానికి యోగ్యత లేకపోయినా యోగ్యత పరిచావు. ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశావు దేవా. నీ రక్తంలో కడిగి నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని కట్టబెట్టావు. నీకు వందనాలు స్వామి. అధికారం అనే ఉంగరం తొడగబెట్టావు. నీకు స్తోత్రం.
దయ్యములు వెళ్ళగొట్టుటకు, రోగులు స్వస్థపరచుటకు అధికారం ఇచ్చావు. నీకు వందనాలు. ఉంగరాన్ని కట్టబెట్టి అధికారం కలిగిన వారినిగా ఆజ్ఞాపించే బిడ్డలుగా నిలబెట్టావు. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, యోగ్యత లేని మమ్మలను దేవా, బహుదూరం అయిపోయిన మమ్మలను నీ చెంతకు రాగా సమాధానం అనే సిద్ధ మనస్సుని జోడు తొడగబెట్టావు, సమాధానాన్ని కలిగించావు. అయోగ్యత కలిగిన మమ్మల్ని యోగ్యులుగా చేసి నీ రక్తంలో కడుగబడిన మిగతా పరిశుద్ధుల గుంపులో మమ్మలను కూడా చేర్చావు. ఇంటిలో వారసులుగాను మిగతా అందరి పరిశుద్ధులతో సమానంగాను మమ్మల్ని కూడా ఇంటిలో నివసించే పరలోకపు తండ్రి గృహంలో మమ్మలను చేర్చావు. నీకు వందనాలు స్వామి. నీ ఆస్తికి హక్కుదారులుగా, నీ వారసత్వం కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని నీ సన్నిధిలో చేర్చినందుకు, నీ ఇంటిలో సమకూర్చినందుకు ఈ స్తోత్రాలు. దేవా, నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని చెప్పిన నీ మందిరంలో మమ్మల్ని అందరినీ ఏకం చేసి మేమంతా నీ బిడ్డలంగా, నీ కుమారులు కుమార్తెలుగా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయానికి స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకోనండి. నీ బిడ్డలు ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారి మీద నీ కనికరం రానిమ్మని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలైనటువంటి వారు రోగులుగా ఉంటే నువ్వు చూడలేవు. వారి రోగం ఇప్పుడే యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. ఎవరైనా శోధనల మధ్య, కలవరాల మధ్య, కన్నీటిలో ఉంటే యేసు నామములో వారికి ఈరోజు వారి కన్నీరుకు ముగింపు పలకబడునుగాక. చాతబడి కట్ల మధ్య నలిగిపోతున్న వ్యక్తులు, కుటుంబాలుంటే యేసు నామములో దుర్మార్గుని యొక్క ప్రతి కట్లు తండ్రి అయిన కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి దుర్మార్గుని కట్లన్నీ తెగిపోవునుగాక. ఇక ఈ మంత్ర ప్రయోగం వారి మీద పని చేయకుండా యేసు నామములో ప్రతి మంత్రం నిర్మూల్యమైపోవునుగాక. ప్రభు, ప్రతి శాపము యేసు నామములో పలకబడిన ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. దుష్టుని కాడి యేసు నామములో వారి మీద నుంచి విరిగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల ప్రతి బంధకాలు విడిపోవుగాక. నీ బిడ్డల స్వతంత్రులగుదురుగాక. ఆత్మ కలిగించు స్వాతంత్రం బిడ్డలకు కలుగునుగాక. నీ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దీవించబడుదురుగాక. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. ఆత్మీయ స్థితిలో వారు క్రీస్తు యేసు యొక్క కృపకు పాత్రులగుదురుగాక. నీ దయా వాత్సల్యతో కూడిన నీ హస్తం వారిని కవిగిట చేర్చునుగాక. ప్రభు, నీ బిడ్డలకొక్కరి స్థితిగతులన్నీ ఈరోజుతో మారిపోవునుగాక. నూతన జీవం కలుగునుగాక. వారికి నూతన దర్శనం కలుగునుగాక. నూతన అభిషేకం పొందుదురుగాక. నూతన స్వరం విందురుగాక. ఏ దుష్ట దురాత్మ దయ్యపు శక్తుల యొక్క అపశకినపు మాటలు వారు ఇక వెనకుందురుగాక. నీతిమంతుడవైన తండ్రి, నీ నామాన్ని బట్టి వీరందరినీ నీతి మార్గంలో నడుపుతున్నందుకు స్తోత్రాలు. కృపచేతనే ఒక్కొక్కరిని దీవించమని, అర్పించబోతున్న కానుకను అంగీకరించి వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి అభిషేకించమని, మహిమగల నీ రెండవ రాకడికై ఇన్ని బిడ్డల్లో ఏ ఒక్కరు తప్పిపోకుండా బిడ్డలందరినీ సిద్ధపరిచి భక్తి జీవితంలో స్థిరపరిచి ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఇన్ని బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తూ ఇచ్చిన విడుదల కొరకై స్తుతిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.